మరణాత. బాగున్నారా? మాట్లాడలే. బాగున్నారా? బాగున్నాయని ఎలా చెప్తున్నారు మీరు? దేవుని కృప లేకుండా ఎవరు బాగోం కదా, రైట్? ఎప్పుడు అడిగినా ఎవరు అడిగినా బాగున్నారని అడగగానే దేవుని కృపను బట్టి బాగున్నానని చెప్పడం మంచిది. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, బాగున్నారా? దేవుని కృపలో బాగున్నాను. సంతోషంగా ఉన్నారా? దేవుని కృపలో. అది దేవుని కృప వల్లే. చెప్పండి, ఆనందంగా ఉన్నారా? చాలా సంతోషం. మీతో కలిసి కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనం వరకు ఈ రాత్రి నా వాక్య ధ్యానాంశము. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలగు వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షించబడడు. ప్రార్థన చేసుకుందా. సకల ఆశీర్వాదములకు కారకుడైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ప్రభువా, ఈ రాత్రికాల సమయమందు నీ వాక్యము చేత కొద్ది సమయము నీ నామమును ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృప కొరకై వందనాలు చెల్లిస్తున్నాను. నిలబడిన నీ దాసుడైన నన్ను మరుగుపరుచుకుని నీ బిడ్డలైన వారికి అవసరమైన వాక్య వర్తమానం అందించుమని మా మంచి బోధకుడైన యేసు నామములు వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవనామమున మీ ಎಲ್ಲರಿಗೂ కృపయు సమాధానములు కలుగునుగాక. ఆమేన్. ప్రియ శ్రోతలారా, దేవుని పిల్లలారా, దైవాభిమానులారా, దేశీయులారా, ఈ రాత్రి ఏ మతమును గాని, ఏ మనిషిని గాని, ఏ మిషన్ను గాని దూషించవద్దు, ద్వేషించవద్దని దైవజనుని చేత తెలియజేయబడినటువంటి ముఖ్యమైన సిద్ధాంతమును కలిగి నేను ముందు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఎవరిని కించపరచడానికి గాని, ఎవరిని నొప్పించడానికి గాని మీ ముందు మాట్లాడట్లేదు. గాని తెలియని విషయములు ఏమైనా ఉంటే సర్వమును సృజించిన దేవుడు ఉన్నాడు, సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆయనను అడిగి తెలుసుకొనవలనని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ రాత్రి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి అని, వాక్యం వినేటువంటి వారు ఎవరు చెప్పినా ఏమి చెప్పినా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ దైవజనులు రాసినటువంటి రక్షణ పద్యములో ఒక రక్షణ పద్యాన్ని మీ ముందు ఉంచి ఆ తదుపరి నా వాక్యాన్ని ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఏ మతస్థుడైనా గాని ఏమి చెప్పిన గాని సంపూర్తిగా ఆలకింపవలయను. ఏ మతస్థుడైనా గాని ఏమి చెప్పిన గాని సంపూర్తిగా ఆలకింపవలయను. ఏది సత్యాంశమో ఏది కాదో అది స్థిర పరపను పరీక్షింపవలయను. సరి అయిన తోచిన సంగతులు గైకొని భీతి లేక అవలంబింపవలయను. వివరంబులన్నింటిని వృద్ధి చేసుకొనుచు తేటగా ఆదరకు బోధింపవలయను. ఏ మతస్థుడైనా గాని ఏమి చెప్పిన గాని సంపూర్తిగా ఆలకించండి. ఏది సత్యాంశమో ఏది కాదో అని స్థిరపరచుకోవడానికి పరీక్ష చేయండి. ప్రియులారా, మీరు వినే వాక్యం సరదాగా కథలాగా వినకండి. మీరు వినే వాక్యం ఏదో చెబుతున్నాళ్లే అని వేరు భావంతో వినకండి. పరీక్ష చేస్తూ దేవుని వాక్యం వినాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. సాధారణంగా మనం భోజనానికి అవసరమైన కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళతాం. పాపం వాడు రాత్రంతా కష్టపడి ఆ వంకాయలే కావచ్చు, కూరగాయలు ఏదైనా
నీకు నచ్చాలని అందమైన పుచ్చులేని కాయలన్నీ చక్కగా ఒర్జుగా పేరుస్తాడు. ఉదయాన్నే మార్కెట్కి సంచి వేసుకుని వెళ్ళి నువ్వేం చేస్తావు? అందులోపల చేయబెట్టి అందులో మరలా నీకు నచ్చిన కాయలు వేరుకుంటావు. అవునంటారా కాదంటారా? కేవలం భోజనానికి అవసరమైనటువంటి పదార్థానికి అంత వెతుకులాట మనకు అవసరమైతుంది. మనకు మోక్షాన్ని అనుగ్రహించే దేవుని మాట పరీక్ష చేయవద్దా అని రాత్రి మీకు తెలియజేస్తూ, ఏది సత్యాంశమో ఏది కాదో అని స్థిరపరచడానికి పరీక్ష చేయండి. సరైన తోచిన సంగతులు భీతి లేకుండా అవలంబించండి. మీకు ఇది నిజము, ఇది సత్యము అని మీ మనసుకు తెలిస్తే భీతి లేకుండా అవలంబించండి. వివరములన్నిటిని వృద్ధి చేసుకొనొచ్చు. మీరు అవలంబించేటువంటి సత్యమును గురించిన వివరాలన్నిటిని వృద్ధి చేసుకొనొచ్చు. తేటగా ధరకు బోధించండి. ధర అంటే లోకం, లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు అన్నాడు శ్రీశ్రీ గారు. సరే, మంచిది ప్రియులారా. అందుచేతనే దేవుని వాక్యం వినేటువంటి వారు ఎవరు చెప్పినా ఏమి చెప్పినా సంపూర్తిగా ఆలకించిన తరువాత పరీక్ష చేసుకుని సత్యాంశాన్ని గ్రహించినప్పుడు ఆ సత్యమును గురించినటువంటి సాక్షులుగా మీరు నిలవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ, ఇదే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే భూమి మీద సుఖము శుభం కూడా కలుగుతుందని దైవజనులు మరొక రక్షణ పద్యాన్ని ఆయన తెలియపరిచారు. దేవరాజ్య విషయములు దీనమతిని, దేవరాజ్య విషయముల్ దీనమతిని వరుసగా నేర్చుకొనువారు వాటి వశము, దానముల్ వారి వశమౌను గాన కల్గు సుఖము భువియందు శుభము శుభము. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా మేము సుఖంగా ఉండకూడదండి, మా ఇంట్లో ఏ శుభం జరగకూడదనే వారు ఎవరైనా ఉన్నారా? దీని వారు కావచ్చు, గొప్పవారు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా వారి ఇంట్లో శుభాలు జరగాలి, వారి ఇంటిల్ల పాది అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు. దైవవాక్యం తెలియజేస్తుంది. ఈ రక్షణ పద్యం యొక్క భావం ఏంటంటే, దేవుని రాజ్యమును గురించిన విశేషాలు దీన మనస్సు కలిగి వినాలి. దీన మనస్సు అంటే సాధారణంగా చాలా మంది వారి ముఖ కవళికలను బట్టి చూపిస్తూ ఉంటారు. దీన మనస్సు అనగానే ఆటోమేటిక్గా అంటారు. నేనంటాను, నీ ముఖ కవళికలతో చూపించేది కాదు దీన మనస్సు, వాక్యానికి లోబడేటువంటిదే దీన మనస్సు. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి దేవుని వాక్య గ్రంథములో వ్రాయబడిన సంగతులను శ్రద్ధాభక్తులతో వినడానికి సిద్ధపడి ఉండాలని మనవి చేస్తూ, అపోస్తులైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి ఈ మాటలో ఇక్కడ ఒక మాట, నా వాక్యాంశం ఏంటంటే, ఈ కడవరి దినాల్లో క్రైస్తవ సంఘమనబడినటువంటి మనము, క్రైస్తవ సంఘములకు కాపురులైనటువంటి మనము, రేపు త్వరలో అగ్ని పరీక్ష జరగబోతుంది. ఆ పరీక్షలో దేవుడు మనలను టెస్ట్ చేయబోతున్నాడు. ఆయన పరీక్షించిన కాలమందు నీవు దేవుని కొరకు, దేవుడు నీకు ఇచ్చిన పునాది మీద దేవునికి ఇష్టమైన విశ్వాస యోగ్యమైన గృహాన్ని నిర్మించుకొనుచున్నావా, లేక నీ పునాది ఏమైంది? ఈ రాత్రి మనము వాక్య ధ్యానం ద్వారా తెలుసుకుందాం. ప్రియులారా, నా మాటలో ఈ రోజు నా పాఠం యొక్క ప్రాముఖ్యమైనటువంటి వచనం ఏమిటయా అంటే 11వ వచనము, వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవరైనను పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలగు వాటితో కట్టినెడలా వాని పని కనబడుతుంది. ఆ దినమున దాన్ని తేటపరచును, అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్ష చేస్తుంది. ప్రియులారా, పరిశుద్ధాత్మకు కలిగిన మరి ఒక సాదృశ్యము అగ్ని. ఈ అగ్ని కడవరి దినాల్లో ఖచ్చితముగా ప్రతి సంఘమును, ప్రతి సంఘ నాయకుడిని, సంఘములో పెండ్లి కుమార్తెగా సిద్ధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా పరీక్ష చేసేటువంటి కాలములో ఉన్నాం. అందుచేతనే ప్రియులారా, ఈ కడవరి దినాల్లో దేవుని వాక్యమును వింటున్నటువంటి మీరు దేవుని కొరకైనటువంటి స్థితిని మీరు ఎలాగున కలిగి ఉన్నారు? దేవుడు మనందరికి ఉచితంగా ఇచ్చినటువంటి భాగ్యం ఏమిటో తెలుసా? మనందరికీ దేవుడు ఇచ్చినటువంటి భాగ్యము ఆయన ఉచితమైనటువంటి పునాదిని మనకి వేసి ఇచ్చాడు. ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా. యేసుక్రీస్తు ప్రభువారు క్రైస్తవ సంఘానికి ఇచ్చినటువంటి ఘనమైనటువంటి స్థితి ఏమిటయ్యా అంటే, యేసుక్రీస్తే తానే పునాది అయి మన కొరకు ఆయన తన ప్రాణమును త్యాగం చేసి ఒక బేస్మెంట్ వేశాడు. రక్షణ అనేటువంటి పునాదిని బేస్మెంట్ గా వేశాడు. ఈ రోజు ఆ పునాది మీద
కట్టుబడి కట్టుకోవలసింది ఎవరి ఇంటిని వారే కట్టుకోవాలి. ఆమెన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, బాగా చెప్పండి. గవర్నమెంట్ వాడు ఇచ్చేదైనా సరే నీకు పునాదిగా ఇస్తాడు 4 వంతులుగా. ఒకసారి ఇవ్వడం మరి దాన్ని 4 వంతులుగా పునాదికి ఇచ్చి కొంచెం తగ్గించి బాగా 4 వంతులుగా ఇచ్చి నేనేదో మొత్తానికి ఇచ్చానని వారు అనుకోవచ్చు. నేనంటాను మొత్తం లెక్క పెట్టుకుంటే నీకు పునాదికి అయిన ఖర్చు తప్ప మరేమీ రావు. నేనంటాను వారు కూడా నీకు ఇచ్చేదేంటి? పునాది. ఇల్లు ఎవరు కట్టాలి అని అంటే ఎవరు నివసించడానికి అవసరమైనదో ఆ నివాస యోగ్యమైన ఇంటిని వారే కట్టుకోవాలి. నేనంటాను దేవుడు మనందరికి ఉచితముగా పునాది వేసిచ్చాడు. ఏ పునాది అంటే ఆయన అనబడిన లేక రక్షణ అనబడినటువంటి పునాదిని మనందరికీ ఉచితముగా ఇచ్చాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. రక్షణ అందుకున్న వారందరూ ఆమేన్ చెప్పండి. ప్రియులారా, ఉచితముగా మనకు ఇవ్వబడినటువంటి పునాది రక్షణగా దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చినటువంటి పునాది మీద నువ్వు కట్టినటువంటి నీ ఇల్లు ఎంతవరకు అయింది? నువ్వు కట్టావా? లేకపోతే బైబిల్ గ్రంథంలో ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడట యజమానుడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? 5 ఇచ్చినోడు చూసి 2 ఇచ్చినోడు బాధపడాలని కాదు, 2 ఉన్నవాడిని 1 ఉన్నవాడు చూసి బాధపడాలని కాదు, గాని దేవుడు వాని సామర్థ్యముల చొప్పున ప్రతి వానికి ఆయన అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నీ సామర్థ్యమును బట్టి దేవుడు నీ ఇంటిని చూడాలని ఆశపడుతున్నాడు. నీ సామర్థ్యం ఎంతమైతే అంత సామర్థ్యంతో ఖచ్చితంగా ప్రయాస వచ్చి దేవుని నివాస యోగ్యమైన ఇంటిని కట్టుకొనవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఈ దినమందు నా వాక్యంలో ప్రత్యేకమైనటువంటి సంగతులను తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఎందుచేతంటే క్రైస్తవ లోకం ఈ దినాన్న నివ్వెరపోయే సంగతులు బైబిల్ గ్రంథంలో మన కోసం తేటగా వ్రాయబడ్డాయి. ఏంటయ్యా అంటే అంతా పర్వాలేదులే, అంతా బాగానే ఉందిలే, దేవుణ్ణి నమ్ముకున్నాము, మనకన్నీ ఇల్లుంది, వాకిలుంది, పొలం ఉంది, జాబ్ ఉంది, తిండి ఉంది, మనకు బట్టలు ఉన్నాయి, మనకు కావలసిన బంధుమిత్రాదులు ఉన్నారు, అంతా బాగానే ఉంది, వీఆర్ వెల్ సెటిల్డ్ అండ్ వెల్ ఫ్లరిష్ అని అనుకుంటూ ఉన్న సమయమందు దేవుడు పిడుగులాంటి వార్త చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో త్వరలో నేను నిన్ను పరీక్షించబోతున్నాను. ఆమేన్ చెప్పండి. దేవుని పరీక్షకు నేను రెడీగా ఉన్నానన్న వాడు చేయొద్దని ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను పరీక్షకు సిద్ధంగా ఉండాలి అంటే ఏం చేయాలంట? ఆయన పరీక్ష చేయడానికి వచ్చిన కాలం ముందు, దేవా ఇదిగో నీవు నాకు ఇచ్చినటువంటి పునాది మీద నీవు కలిసి నివసించడానికి యోగ్యమైన ఇంటిని కట్టాను అని దేవునికి చూపించగలిగిన సామర్థ్యత చేరిన మనల్లరకు దేవుడు అనుగ్రహించును గాక. నేనంటాను నువ్వు వాళ్ళ అబ్బాయివి, వాళ్ళ అమ్మాయివి. ఎవరబ్బాయివి? మీరు ఎవరు దేవుని పిల్లలు కాదండి? వందనాలమ్మా, ప్రైజ్ ది లార్డ్ అమ్మా, సర్వే స్తోత్రం అమ్మా. ఇంకెంతమందికి చెప్పాలి నేను? మేము దేవుని పిల్లలు కాదన్న వాళ్ళు ఉన్నారు చేతనుకోండి. ప్రియులారా, మనందరము కూడా ఎవరి పిల్లలు? మీ అందరూ దేవుని పిల్లలనా? ఎవరైనా దేవుని పిల్లలు ఉన్నారా? దేవుని పిల్లలు. దేవుని పిల్లలైన వారలారా, దేవుడు కూడా పిల్లలకు తమ సామర్థ్యము చొప్పునే మీ ఇంట్లో మీ పిల్లలకే మీరు వ్యత్యాసం చూపిస్తారు. పెద్దోడు తెలివైనడు సార్, అందుకని వాడిని అట్లా సెటిల్ చేసాం. కొంచెం చిన్నోడు తెంగరోడు సార్, వాడిని ఇట్లా సెటిల్ చేస్తాడు. నీకే అంత తెలివితేటంటే పర్లకు ఉందన్న దేవుడికి ఉండదా? ప్రియులారా, ఈ దినమందు ఆ సామర్థ్యము కొలదే నీకు ఇచ్చిన పునాది మీద దేవుడు నువ్వు ఎలా కడతావో అని చూస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ లేఖన భాగంలో ఈ రాత్రి ఆ ఇంటిని కట్టుకునేటువంటి పనిలో ఉన్న వారలారా, పనిలో ఉన్న మీరు పరీక్ష చేసుకుంటూ నాణ్యమైనదా కాదా చూసుకుంటూ మీ ఇంటిని కట్టుకోవాలి. ఇల్లు కట్టేవాడు ఐరన్ నాణ్యమో కాదో చూస్తాడు, సిమెంట్ నాణ్యమో కాదో చూస్తాడు, వాడు మాల్ కలిపేటప్పుడు ఎన్ని పాళ్ళు వేస్తున్నాడో కూడా పరీక్ష చేసుకుంటాడు. ఎందుకో తెలుసా? కట్టబడుచున్నటువంటి ఇల్లు బలమైనదిగా ఉండాలి. పరిశుద్ధ లేఖన భాగంలో ప్రవక్త అయినటువంటి యెషయా రాసిన గ్రంథము 8వ అధ్యాయం 20వ వాక్యాన్ని దయచేసి నాకు వాక్యం చదివి సహకరించండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము ఇవి వాక్య ప్రకారము వారు బోధించని ఎడల, ఒకవేళ వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. వారికి అరుణోదయము కలగదు.
అటివారు పందిపడుచు ఆకలిగొని దేశ సంచారము చేయుదురు. ప్రియులారా, ఈ సంగతులను జాగ్రత్త గమనించండి. ఈ రాత్రి వింటున్న ఈ వాక్యము కూడా ధర్మశాస్త్ర సంబంధమైన, అలాగనే దైవ వాక్య సంబంధమైనటువంటి వాక్యమా కాదా అని పరీక్ష చేసుకుని వినాలంట. ఆమెను చెప్పండి. ఎవరు చెప్పినా వింటామండి బ్రదర్ గారు, మీరు ఎలా చెప్పినా వింటామండి అంటే కుదరదు. నువ్వు ఒకవేళ ఆ చెప్పబడిన వాక్యము చేత నీ మీద ప్రసరించవలసినటువంటి అరుణోదయము ఒకవేళ ప్రసరించకపోతే అది దేవేష్ట గృహము కాకపోవచ్చేమో. అందుచేత ఈ రాత్రి దేవుని వాక్యం ఉంటున్నటువంటి వారులారా, ధర్మశాస్త్రం మరొకసారి చదువునారా. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారణ చేయండి. ఏదైనా ఒక మాట వింటున్నప్పుడు నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారి విచారణ చేయండి. మీ అందరికి మరణాత గట్టిగా చెప్పండి, మరణాత. వీళ్ళారా రోజు ఖచ్చితంగా నేను బైబిల్ చదువుతానని వాళ్ళు చేస్తాడు. వీఆర్ సో బిజీ కనుకనే మన బ్రతుకులన్నీ కాదు బిజీ. సో బిజీ సో దట్ యు ఆర్ బిజీ. జాగ్రత్త ప్రియులారా, ప్రామాణికమైనటువంటి గ్రంథాన్ని, ప్రామాణికమైనటువంటి దేవవాక్యాన్ని ప్రతిదినము ధ్యానించకపోతే అందరు చెప్పే మాటలు ఒకేలా కనిపిస్తాయి. కొంతమంది నీకు చెప్పే మాటలు బుర్రకెక్కేస్తాయి, కొంతమంది చెప్పే మాటలు అయితే అబ్బా ఇలాంటి పాస్టర్ గారు కావాలి అని అనుకుంటాం. ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా ఇలాంటి పాస్టర్ గారు కావాలని? నిన్ను పొగుడుతూ, నువ్వు తప్పు చేసినా దాన్ని చక్కగా కవర్ చేస్తూ, నిన్ను చక్కగా మేపుతూ ఉంటే ఈ పాస్టర్ గారు అంత మంచి పాస్టర్ గారు ఎవరు లేరు. ఎందుకు తెలుసా? సంఘము యొక్క పనితీరు, సంఘము యొక్క విశిష్టత, సంఘము యొక్క తప్పు ఒప్పులు సంఘ కాపరికే తెలుస్తుంది. కానీ నేటి కాల క్రైస్తవ సంఘ కాపరిని విడిచి సంఘమునకు దూరమై సో కాల్డ్ మెగా అనేటువంటి పెద్ద పెద్ద షెడ్యూల్లోకి వెళ్ళి కూర్చోవడానికి ఇష్టపడుతుంది. ఎందుకు తెలుసా? అక్కడ అందరూ షూట్లు బూట్లు వేసి కూర్చుంటారని, అక్కడికి వెళ్తే గొప్పని, అక్కడికి చాలా గొప్పదని చాలా మంది వెళ్తారు. జాగ్రత్త. నీ సంఘ కాపరి నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, నీ సంఘ కాపరి నిన్ను ప్రేమిస్తున్నప్పుడు, నీ సంఘ కాపరి దేవుని మార్గంలో నడిపిస్తున్నప్పుడు, ఆయన నడిచిన మార్గము నీతిమంతమైనదైతే నీ సంఘ కాపరి నీకు చూపించే మార్గం కూడా నీతిమంతమైనది ఉంటుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందుచేత ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి విషయాన్ని కూడా, ప్రామాణికమైనటువంటి వాక్యాలను కూడా దేవుని గ్రంథాల్లో చూసుకుంటే, దేవుని గ్రంథ ప్రకారముగా వాక్యం వింటే నీ మీదకి అరుణోదయము ప్రకాశమానం అవుతుంది. ఆమేన్ చెప్పండి. దేవుని వెలుగు చెప్పండి, గట్టిగా చెప్పండి. దైవజనులు దేవదా దైవజనుడు దేవదాసయ్య గారు రాస్తూ, ప్రతి విశ్వాసి కూడా ప్రతి దినము కూడా దైవాత్మారము నా తనువున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసించుము అని ఆహ్వాన కీర్తన పాడాడు. మీ అందరికి వచ్చా పాట, అవునా? పాడతారా? దైవాత్మా రమ్మో నా తనువున వ్రాలుము, దైవాత్మా రమ్మో నా జీవమంతయు నీతో నిండా చేరి వసించుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసించుము. దైవాత్మని ఎందుకు ఆహ్వానించాలి అంటే, నీవు వినుచున్న దేవుని వాక్య గ్రంథములో ఉన్న ప్రతి విషయాన్ని ఈ ఆత్మ నీలో చేరి నివసిస్తే నీ మీదకు దేవుని యొక్క వెలుగును ప్రసరింపచేస్తుంది ఈ పరిశుద్ధాత్మ. ఆమేన్ చెప్పండి. క్రైస్తవ సంఘం అనబడినటువంటిది దేవుని ఆత్మ చేత నింపబడితే పరలోకమే పరలోకం, భూలోకం కూడా పరలోకంగా మార్చబడుతుంది. చప్పట్ల గట్టి కూడా దేవుని స్తుతిద్దాం. ప్రియులారా, భూమి పరలోకములో ఒక భాగముగాననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు అని నేను నమ్ముచున్నానని విశ్వాస సంగ్రహాన్ని చెబుతూ ఉంటాం. ఒకవేళ దేవుడు పరలోకములోనే ఉంటాడు అనుకుంటే చాలా విచారం.
ఆయన భూమి ఎందంతటా సంచారం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తనకిష్టమైన ప్రజల యొక్క ఆయన నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్ చెప్పండి. ప్రియులారా, ఈ రాత్రికాల సమయం నందు దేవుని యొక్క వాక్య గ్రంథాన్ని వింటున్నటువంటి వారులారా, మీరు వినుచున్న వాక్యాన్ని ప్రామాణికంగా జాగ్రత్తగా పరీక్ష చేయండి. ఆ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? పరిశుద్ధ గ్రంథములో, అదే యెషయా గ్రంథము 28వ అధ్యాయంలో ఒక చక్కని మాటలు పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. 28వ అధ్యాయము, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుకుందాం. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన మూలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయినది. విశ్వసించువాడు కలవరపడు. నేను నమ్ముతున్నాను ఈ రాత్రి మనకి ఎవ్వరికి కలవరం లేదు. ఆమేన్ చెప్పండి. ఎందుకో తెలుసా? మనం నమ్ముతున్నాం. ఆమేన్ చెప్పండి. వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులగుట, ఈ పనులు 3 చేయవారికి కలవరము ఉండదు. నమ్మాలి, విశ్వసించాలి, వినాలి, విశ్వసించాలి, విన్న మాటకు ఆజ్ఞకు విధేయులు కావాలి. చాలా మంది వింటారు, నమ్మరు. చాలా మంది నమ్ముతారు, ఆ నమ్మిన దానికి లోబడరు. ప్రియులారా, అన్ని వేసి చూడు నన్నేసి చూడు అన్నట్ట. ఎవరో రుచి, దాని పేరు ఉప్పు. అన్ని వేసాం, మసాలాలు వేసాం, అన్ని వేసాం, బాగా మంచి సువాసన వస్తూ ఉంటది. కానీ దానికి రుచి రావాలంటే మనం బయటే పెడతాం దాన్ని. అవసరమైతే దానికి అంత విలువ ఇవ్వము. కానీ అది లోపలికి వెళ్ళి చేసే పని అని తెలుసా? రుచిస్తుంది. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నటువంటి వారులారా, ఒకవేళ దైవ గ్రంథం అనబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం ఒకవేళ నీకు తక్కువగా కనబడుతుందేమో, రేపు నీ జీవితానికి నీకు మోక్షం అనుగ్రహించేటువంటి రుచి వంటిదే ఈ పరిశుద్ధ గ్రంథం. చప్పట్ల గట్టి కూడా దేవుని స్తుతిద్దాం. ప్రియులారా, ఈ పరిశుద్ధ గ్రంథం నీ జీవితంలోనికి ప్రవేశిస్తే నీ జీవితం రుచికరంగా మార్చబడుతుంది. ఆమేన్ చెప్పండి. అందుచేతనే దేవుడు వేసిన ఈ వెలగలిగినటువంటి రాతి పునాది మీద దేవునికి ఇష్టమైన, దేవునికి నివాస యోగ్యమైనటువంటి గృహమును కట్టుచున్నావా? ఒకవేళ కడితే దేవుడు ఏమంటాడు తెలుసా? ఆ క్రింద వచ్చినప్పుడు అంటాడు, నేను న్యాయమును కొలమానముగాను, నీతి మట్టపు గుండుగాను, న్యాయమును కొలనూలుగాను, నీతి మట్టపు గుండుగాను పెట్టుదును. దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క నీతి, ఈ రెండు పరీక్షలో ఫస్ట్ భాగం, మొదటి స్టెప్ ఇది. ఖచ్చితంగా విశ్వాస జీవితంలో మన విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నప్పుడు విశ్వాస యాత్రలోనే పడి సాగిపోతాము అని అనుకుంటే పొరపాటు. విశ్వాస యాత్రతో పాటు దేవనివాస యోగ్యమైన హృదయం అనే ఇంటిని కట్టాలి. ఏ ఇల్లు కట్టాలి చెప్పండి? దేవేష్టమైన ఇల్లును కట్టాలి. ఈ ఇల్లును కట్టడానికి దేవుడు ఈ ఇల్లును కట్టిన తర్వాత ఖచ్చితంగా న్యాయమును కొలనూలుగా ఆయన తీసుకొస్తాడంట. అంటే కొలుస్తాడు ఖచ్చితంగా. నువ్వు కట్టింది ఎంతవరకు, ఎంత ఉంది, ఆ కట్టిన దాన్ని చూసిన తర్వాత కట్టింది కరెక్ట్ గా ఉందా, గోడ స్ట్రైట్ గా ఉందా, నిలబడుందా, వంకర తిరిగిందా, ఏం పెడతారు? మట్టపుండు తెలుసు మీ అందరికీ. కాపీ మేస్త్రులు ఉన్నారు ఇక్కడ. రైట్. అయ్యా, మట్టపుండు అంటే ఏంటండి? దాన్ని మనమేమంటాం? తోహరాయండి అండి. నేనంటాను, ఈ మట్టపు గుండును దేవుడు పెడతాడంట. ఈ మట్టపు గుండును పెట్టి నీ జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకు క్రమంగా ఉందా, వంకర టెంకరగా ఉందా? ఏమండి, రాయి మీద రాయడమే కదా, గోడ కడతాం పెద్ద విద్యేటి అని మొదలెట్టామనుకోండి, గోడ చూడడానికి కట్టినట్టే ఉంటుంది, కానీ దాన్ని కరెక్ట్ గా చూస్తే ఎన్ని వంకరలు తిరుగుద్దో. అవసరమైతే నువ్వు కట్టిన గోడ కూలిపోద్ది. అందుచేతనే కట్టుకునే వారులారా, దేవునికి యోగ్యమైన విశ్వాస గృహాన్ని జాగ్రత్తగా దేవుడు రేపు కొలబోతున్నాడని, జాగ్రత్తగా దేవుడు నీ యొక్క ప్రతి విధమైనటువంటి నాయన కొలతలను దేవుడు తీసుకోబోతున్నాడని నమ్మిన వారై ఉండి ఈ రాత్రి దేవుడు మనకు ఇచ్చిన శ్రేయస్కరమైన రక్షణ అనబడిన ఈ పునాది మీద దేవునికి యోగ్యమైన గృహమును కట్టుకుందుముగాక. ప్రవక్త ఇర్మియా ఇలా అంటున్నాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయములో ఈ మాటలు మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయములో ఒక మాట ఉంది, చదువుకుందాం. 18వ వచనం నుండి చదువుకుందాం. యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలిచేవాడు. యెహోవా మాట విని, అది
యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? ఆయన సభలో నిలిచివాడెవడు? నా మాటను గ్రహించినట్లు నా మాటను గ్రహించినట్లు దాని లక్ష్యము చేసిన వాడెవడు? దానిని లక్ష్యము చేసిన వాడెవడు? ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి. అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదకి ప్రియులారా, ఒకవేళ దుష్టత్వములో ఉంటే ఆ దుష్టుల తల మీదకి పెళ్ళున దిగుతుంది. నేనంటాను, మనము దుష్టులం కాదు, దేవుని పిల్లలం. ఆమేన్ చెప్పండి. మనలో ఎవరి మీదకి దేవుని యొక్క ఉగ్రత దిగకుండును గాక, దైవాత్మ దిగి మనలో చేరి నివసించును గాక. నమ్మితే చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ప్రియులారా, దేవుని ఆత్మ చేత నింపబడడానికి ఒకవేళ ఈ రోజు నీ ఆత్మ సిద్ధంగా ఉంటే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటో తెలుసా? దేవుని యొక్క మాట వినాలట, దేవుని వాక్యానుగుణంగా నడవాలట, దేవుని చిత్తానుసారంగా మన జీవితాన్ని మరల్చుకోవాలట. ఆరంభ దినాల్లో క్రైస్తవులందరూ కూడా ఈ పద్ధతులని నచ్చే దేవుని మార్గంలోనికి వస్తారు. మరణాత చెప్పండి, మరణాత. దేవుని వాక్యం ఆరంభ దినాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను ఎలా ఉండాలి, నేను ఎలాగైనా ఉండాలి, నేను ఎలా ఈ పద్ధతిలో ఉండాలి, ఈ భక్తిలో ఉండాలి, ఈ ప్రార్థన చేసుకోవాలి, ఇలా ప్రార్థన చేసుకోవాలి, ఇలా మోకాళ్ళ మీద ఉండాలి అని మీరు లోపలికి వచ్చినప్పుడు శ్రేయస్కరమైన తలంపులతోనే లోపలికి వస్తారు. రాను రాను విశ్వాసం పెరగాల్సింది, విశ్వాసం ఏమైపోతుందండి? మాట్లాడలా. నేను ప్రశ్న అడుగుతాను, మీరు ఆరంభ దినాల్లో మొట్టమొదటిసారిగా మందిరానికి దేవుడు మీకు చేసిన మేలును బట్టి వచ్చినప్పుడు ఉన్న విశ్వాసం ఈ రోజు ఉందండి, అదే విశ్వాసం ఇంకా పెరిగిందండి నాలో అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? అందుచేత ఈ రాత్రి మరొకసారి దేవుడు చెప్తున్నాడు, అగ్ని చేత రేపు నేను నిన్ను పరీక్షించబోతున్నాను. అగ్ని చేత నిన్ను పరీక్షించే కాలమందు ఒకవేళ కాలిపోయావా, దేవుడు రక్షిస్తాడు. కానీ దేవుని యొక్క ఆత్మ నుండి నువ్వు దూరం అయిపోతావు. మనం మూలపాఠంలో చదువుకున్నాం. ఒకసారి ఆ మాట చదువు నాయన. మూలపాఠము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువమ్మా. ఎవడైనను ఈ పునాది మీద 13-14 చదువమ్మా. అగ్నియ పరీక్షించిన దగ్గర పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ప్రియులారా, రక్షణ అయితే ఉంటుంది కానీ అగ్ని నుంచి మాత్రం ఎవరు చెప్పండి తప్పించగలరా? నేనంటాను, ఒకవేళ ఈ రోజు నీకు ఆలోచన పుడితే ఈ రోజు ఈ క్షణమే దేవుని వాక్య గ్రంథములో వ్రాయబడిన సంగతులని ప్రతిదినము ధ్యానిస్తూ దేవుని వాక్యానుగుణమైనటువంటి జీవితాన్ని మరల్చుకుంటూ దేవుడును నీవును కలిసి నివాసయోగ్యమైన విశ్వాస గృహమును నిర్మించుకుందుముగాక. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగంలో ఇర్మియా గ్రంథంలో చెప్పబడుతున్న మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒకవేళ నీవు దేవుని ఆత్మ చేత రక్షించబడకపోతే నువ్వు ఒక్కడే ఉండొచ్చు, కానీ అగ్ని చేతి నుంచి నువ్వు రక్షించబడలేవు. మనం పాడుతూ ఉంటాం, ఓ మానవుడా నీ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయుచుంటివో జాగ్రత్తగా తాక్కునుమా. ఏమంటే బొడ్డు లేచి ఉన్నప్పుడు ఈ దినాల్లో మనకి ఏం చేసినా పర్లేదు. ఒకవేళ ఈ పాద్రి గారు ఎవరైనా ఒకవేళ కోప్పడామా, మీరు చేసే పని తప్పండి అని గద్దిస్తే నీ చర్చికి రాపో. బోళ్ళు చర్చిలున్నా మా ఊర్లో. నీ చర్చేనా? నువ్వు అనుకుంటున్నావు దైవజనుడు ఒకవేళ నువ్వు గద్దించినప్పుడు నేను కాదు, నేను రాను అని ఒకవేళ నువ్వు దైవజనుడి మీద తిరుగుబాటు చేస్తే, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా. ప్రియులారా, నీవు చేసే ప్రతి పని, ప్రతి క్రియ కౌంటెడ్. వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. దేవునికి మనము
లెక్క ఒప్ప చెప్పవలసిన వారమై ఉన్నాం. తప్పుగా అనుకోకండి, కొంచెం ఒక మాట అంటారు, క్రైస్తవ జీవితం ఒళ్ళు దగ్గరెట్టుకుని బ్రతకాలి. వేరుగా భావించకండి, తప్పుగా అనుకోకండి, ఒకళ్ళని తిట్టుకుంటారు కాక. క్రైస్తవ జీవితాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకపోతే రేపోతే నిన్ను అగ్ని పరీక్షించిన కాలం ముందు బూడిదైపోతావు, జాగ్రత్త. అయ్యి బాబు, ఈ పాటర్ గారు నన్ను భయపెట్టేస్తున్నాడు, భయపెట్టే బాగులేంటండి అని నువ్వు అనుకోవచ్చు. కాలం సమీపమైందయ్యా, ఇంకా కృప వెంబడి కృప నిన్ను వెంబడించే కాలం కాదు ఇది. ఈ కడవరి దినాల్లో అగ్ని చేత పరీక్షించబడేటువంటి సమయము అతి సమీపమైపోయింది ప్రియులారా. 2024 సంవత్సరంలో ఒకవేళ అది దేవుని ఇంటి యొక్క ప్రారంభమైపోతే నీ గతి ఏమవుతుందో జాగ్రత్తగా ఆలోచన చేయి. అందుచేత ప్రవక్త ఇర్మియా అంటున్నాడు, చదువుకుందామా, 23వ అధ్యాయం 18వ వచనం నుండి. యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలిచిన వాడవడు, నా మాటను గ్రహించినట్లు దాని లక్ష్యము చేసిన వాడవడు. ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి, యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలువెళ్ళుచున్నది, బయలుదేరుచున్నది. అది భీకరమైన పెనుగాలి, అది భీకరమైన పెనుగాలి. దుష్టుల తల మీదకి, ఒకవేళ నువ్వు దుష్టుడుగా ఉంటే నీ తల మీదకి పెళ్ళును దిగుతుంది. నేనంటాను, పెళ్ళున దిగాలి అని అంటే ఎంత దుష్టత్వంలో ఉండాలో వాడు అని అనుకుంటున్నారేమో. దేవుడు అన్నాడు, ఆవగిన్నంత చిరుపాపము అని అన్నారు. దైవజనులు దీని గురించి కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న ఉపమానాన్ని రక్షణ పద్యం రాశారు. ఆవగిన్నంత విశ్వాసమ మరియోనా, ఆవగిన్నంత విశ్వాసమ మరియోనా, కొండ కదిలి సముద్రాన కూలిపడును. ఆవగిన్నంత చిరుపాపమంటియోన మోక్ష రాజ్యమునకు చేరుటెట్లు. ఎంత పాపం! ఆవాలు తెలుసా? పోపు డబ్బాలో ఉంటుంది ఆవా, తెలుసా? మాట్లాడలేదంటమ్మా, నా మీద కోపమే ఏంటి? మీ అందరికి మరణాత. ఈయన ఎక్కడ తెచ్చారండి బాబు, మొత్తం గుండెని అడగొట్టేస్తున్నాడు అనుకుంటున్నారా? మీతో పాటు నాకు వెళ్ళిపోద్ది. ఎందుకో తెలుసా? వాకింగ్ చెప్పండి, నేను మీ మీద 7 ఎంతలు పొందుతా. ఆమె చెప్పండి ఒకసారి. మీరు ఒకటే, మేము 7, నేను 7. వాళ్ళ సంగతి నాకెందుకు, నేను 7. మీకు 1% అయితే నాకు 7%. అది దీవెనైనా కావచ్చు, ఉగ్రత అయినా కావచ్చు. సేవకుడవైనా నీవైనా, దేవుని విశ్వాసమైన నీవైనా, దేవుని యొక్క ఉగ్రతకు మనము దేవుని యొక్క ఉగ్రతలో పడకుండా ఉండడానికి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టమైన యోగ్యమైన నివాస గృహమును నిర్మించు అని. ఎవరితో అంటున్నాడు తెలుసా? నీతోనే అంటున్నాడు, నాతోనే అంటున్నాడు. చాలా మంది ఇలా అంటారు, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి, అవసరమైతే మీరు అమ్మగారు సంఘమంతా కలిసి ఉపవాస ప్రార్థన చేయండి, నాకు విజయవాడ పనం తెలియదు. మరి ఫాస్ట్గా చేయాలి, చేయకపోతే నువ్వు ఇచ్చే కాను కాకపోతే, నువ్వు సంఘానికి రాకపోతే ఏం కుట్టు పట్టుకోవద్దామని భయం. నేనంటాను, జాగ్రత్త, ప్రార్థనలో పెట్టుకోండి అంటారు కొంతమంది. ఎక్కడ పెట్టుకోవాలి ప్రార్థనలో? మేము ప్రియులారా జాగ్రత్త, ఎవరి ఇంటిని వారే కట్టాలి. ఎవరి యొద్దకైనా ఆ వారి యొద్దకే వెళ్ళి ఆయన తలుపు తడతాడు. అందరు తలుపుల దగ్గరికి వెళ్ళి ఆయన ఖచ్చితంగా ఎవ్రీ ఇండివిజువల్ మస్ట్ ఓపెన్ దేర్ డోర్స్ ఫర్ గాడ్. అంతే తప్ప మనందరం గదిలో ఉందామే, దేవుడు వచ్చినప్పుడు తలుపు కొడతాడు, చూద్దాం తీద్దాం అని అనుకుంటే కుదరదు. ప్రియులారా, అంటే నీవు స్వంతంగా ఖచ్చితంగా దేవనివాస యోగ్యమైనటువంటి గృహాన్ని నిర్మించుకోవాలి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, పెళ్ళు నీ మీదకి దుష్టుడు అయితే పెనుగాలి వస్తుంది అంటున్నాడు. నేనంటాను, మనలో ఎవరు దుష్టత్వము కలిగి ఉండకుందుము గాక. ఆమేన్ చెప్పండి. మనందరము దేవుని ఆత్మ చేత నీతిమంతులముగా తీర్చబడదుము గాక. అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక రాస్తూ 8వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా ఎనగా ఆయన తన కుమారులతో సారూప్యము గలవారడానికి అనేక మందిని పిలిచాడు. పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చిన వారిని ఆయన కుడి పార్శ్వాన కూర్చోబెట్టుకున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, దగ్గరగా చెప్పండి. దిస్ ఈస్ వాట్ వి ఆర్. మనం ఆయన కుడి పక్కన కూర్చోవలసిన వాళ్ళు తప్ప దుష్టులు. ఆయన కుడి పార్శ్వాన కూర్చుండవలసిన వారమే తప్ప మనము దుష్టత్వములోనికి దిగజారకుందుముగాక. చదువుకున్న కింద వచ్చినాడు, చదువుమా.
ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం ఖచ్చితంగా కంటిన్యూషన్ ఉంటుంది నాన్న. 19వ వచనం ఎక్కడున్నాం? యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలిచి వాడెవడు? నా మాట గ్రహించినట్లు దానిని లక్ష్యం చేయవాడెవడు? ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెలుచున్నది. అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును. తన కార్యమును సఫలపరుచు వరకును తన హృదయ ఆలోచనలను నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. ప్రియులారా, దేవుడి దినాన మనతో విన్నవించుచున్న ఒక ప్రత్యేకమైన మాట ఏంటి తెలుసా? దేవుని కోపం వస్తుందంట. ఆ కోపం చల్లారాలంటే ఏం చేయాలంట? తన కార్యాన్ని సఫలం చేయాలి, తన హృదయాలోచన నెరవేర్చాలి. ఆమె చెప్పండి. ఈ రెండు తప్ప ఏమైనా అడగండి పాస్టర్ గారు. కుదరదు, ఈ రెండు కుదరదు. నాలంటోడు ఎవడో కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాడంట. గ్రంథం మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను అని బిళ్ళబంటలో చెప్తాడు. వీడు కూడా చెప్పాలి. వీడేం చెప్తున్నాడు? అబద్ధం చెప్పను అన్నాడంట. అర్థమైందా? గ్రంథం మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను అంటే అర్థం ఏంటి? అరే ఆయన అన్నమాట అన్నాడు కదండి, రాసుకుంటే ఏమవుతుంది? ఆయన అన్నమాట వస్తుంది. నేనంటాను, మనం కూడా దేవుడి దగ్గర ఇలాంటి ఆశలు వేస్తున్నాం. అందుకని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? దేవుని యొక్క కార్యము సఫలం అవడానికి పని పూనుకుందుముగాక. ఆమేన్. క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా? క్రీస్తు ప్రభువుని క్రియల మూలముగా కీర్తి పొందువాని తెలుసునా? తెలుసునా? ఇటుకో విడగొట్టెదవో తెలుసునా? ఇది దేవుని యొక్క పని అంటే. చదువుదాము ఆ పాటను వచనంగా చదువుతాం బాబు, వాకింగ్ కాదు. ఆ పాటను చదువుతాం. క్రైస్తవ సంఘమా ఘనకార్యములు చేసే కాలం వచ్చింది తెలుసా? క్రీస్తు ప్రభుని క్రియల మూలముగా కీర్తి పొందుతావు తెలుసునా? అందుగా ఈ స్టేజ్ నన్ను ఎక్కించింది. నాకేంటిది? ఘనతే కదా. నేను బొడ్డోండి మీ అందరిలో. ఆమె చెప్పండి. ఇప్పుడు ఘనత కాదు ఇది నాకు. ఎవరిని బట్టి ఘనత? లావుగా ఉన్నాడు, మంచి దొడ్డుగా ఉన్నాడు, బలంగా తింటాడు అనుకుంటా, భలే ఉన్నాడు, అది ఇచ్చారా? ఎవరిని బట్టి నాకు ఘనత? క్రీస్తు ప్రభుని క్రియల మూలముగా నేను దేవుని యొక్క కార్యాలు జరిగిస్తున్నాను గనక నాకు కీర్తి కలిగింది తెలుసునా? నేను కీడును ఓడించగలను తెలుసునా? కిటుకులన్నిటిని వెడగొట్టడానికే క్రైస్తవునికి ఇచ్చినటువంటి బాధ్యత ఇది. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. ఈ రాత్రి దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు కీర్తి పొందాలి. దేవుని నామమును బట్టి కీర్తి పొందాలి. కిటుకు వెడగొట్టాలి, కీడులను ఓడించాలి. ఆమె చెప్పండి. కీడు చూసి భయపడేవాడు కాదు క్రైస్తవుడు అంటే. యోబు గారి దగ్గరికి సాతాను వచ్చిందట. ఈ మాట చెప్తాను. కీడంటే మనందరికి, ఈవెన్ టు మీ, సమ్ టైమ్ ఇట్ హ్యాపెన్స్ టు మీ. నాకు కూడా జరిగింది. నాకు లేక 7 సంవత్సరాల కొడుకు పుట్టాడు. ఓసారి తుమ్ము వస్తే పర్లేదు, 3 సార్లు తుమ్ము వచ్చేసరికి గుండు గబిల్ 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 అంటుంది. పిల్లడు తుమ్ములు వస్తున్నాయి మా ఆవిడ ఫోన్ చేస్తూ ఉంటుంది. అమ్మగారు తుమ్ములు వస్తుంటే బాబు జాగ్రత్తగా చూడు అంటే, అబ్బాయి పిల్లడు కొంచెం వేడిగా ఉందనేసరికి 7 సంవత్సరాల తర్వాత పుట్టాడేమో మనసంతా ఎలా ఉంటుంది? కొంచెం దిగాలు ఉంటుంది. వాక్యం చెప్తా ఉంటాం కానీ ఆడికి జ్వరం తగ్గింది లేదో మనసు. ఈ వాక్యం చెప్తున్న మధ్యలో ఫోన్ కనుక రింగ్ అయితే వాక్యం చెప్తానే ఉంటుంది నోరు. ఈ బుర్రలో ఉన్న, ఈ తలకాయలో ఉన్న ఆలోచన ఈ హృదయంలో నుంచి కాశం తీసుకుని బయలుదేరి ఏ ఊర్లో ఉన్నాడో నా కొడుకు అక్కడ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏం చేస్తూ ఉంటుంది నోరు? మీకు అర్థం అవడానికి చెప్తున్నానమ్మా. మరణాత నోరు చెప్పండి అమ్మా. మరణాత అయ్యగారు అందరి తరపున మీరు చెప్పేస్తున్నట్టున్నారు, మైక్లో కాదు. మరణాత. ప్రియులారా, మాట మాట్లాడుతున్నాడు కానీ మనసంతా ఎక్కడుంది? ఓడించగలవా? ఒక దినాన్న ఇలాంటి పరిస్థితి నా జీవితంలో జరిగింది కనుక దాన్ని ఓడించడం ఎలాగా అని దేవుడి దగ్గర కూర్చొని అడిగితే దేవుడు చెప్పిన మాట చెప్తున్నాను మీకు. ప్రియులారా, 7 సంవత్సరాల తర్వాత నీకు బిడ్డనిచ్చినోడిని ఆ బిడ్డ ప్రాణాన్ని నేను కాపాడలేనా అన్నాడు. చప్పట్ల గట్టి కూడా దేవుని స్తుతించండి. ఆ
అప్పటి నుంచి నా భార్య నేను కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఒకటే ఒక తీర్మానం, ఆడికి ఏమొచ్చినా ఎవరున్నారు మనకి? దేవుడున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీడులను ఓడించాలి. నీ ఎదురుగా వచ్చిన కీడును చూసి భయపడకూడదు. దెయ్యాలంటే నాకు భయం లేదని చేయొద్దండి. చిన్నప్పుడు మనం పాడతాం, చెట్టు మీద దెయ్యం. అది నేను అనకముందు మీరే వేస్తున్నారా? చెట్టు మీద దెయ్యం. వెరీ గుడ్. పక్కవాళ్ళు అన్నారు అంటాం. ఎందుకు మరి? దేవునికి లోబడితే అపవాదిని ఏం చేయొచ్చు? పో అంటే పోవాలి. ఆమె చెప్పండి. దేవుని మహాకృపను బట్టి ఆ భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. నేను దేవుని యొక్క వాక్యం బట్టి అదేదో పెద్ద గొప్పగానో కాలరగిరేసే జాబుగానో చెప్పట్లా. దేవుడిచ్చిన వరాలో చిన్న వరం అది. ఆమె చెప్పండి. మన జుట్టని అనడానికి లేదు అసలు. దాన్ని తెచ్చే అసలు ఇలా చూసి తెలుపులు. అమ్మో నువ్వు వచ్చేస్తున్నావు. మా గ్రామంలో కోరుమాడు అనే ప్రాంతంలో ఒక ఆమె దెయ్యం పట్టింది. ఆ ప్రాంతం అంతా చేపలు పట్టుకునేవారు, వడ్డీలు. ఆ ప్రాంతంలో మరి బాగా ఉన్నతమైనటువంటి కుటుంబంలో చెందిన ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది. ఆ అమ్మాయికి ఏం చెప్తుందంటే, చాలా చోట్ల మనం సాధారణంగా దేవుడి దగ్గరికి ఇప్పుడు వస్తాం, అన్నీ అయిపోవాలి, ఏలూరు దాటి వెళ్ళిపోవాలి, ఇజ్జాడు దాటి ఏలూరు హైదరాబాద్ వెళ్ళిపోవాలి, హైదరాబాద్ నుంచి మెద్రాస్ వెళ్ళిపోవాలి, మెద్రాస్లో అంటే మళ్ళా ఏ ఊరండిది? ఏకాపురం చర్చి కాడికి వచ్చేది బండి. డైరెక్ట్గా ఇంటికి వెళ్దాం. ఆమె ఇంటికి వెళ్ళి బట్టలు కట్టా చూసుకుంటాను. గుళ్ళు ఆడిపోతామండి. అంటే డాక్టర్లు ఎవరు బతకడన్నారండి. ఇప్పుడు ఎవరు బతికించాలి? ఇలాగా ఇంట్లో ఆ ఊర్లో ఆ అమ్మాయికి పట్టిన దయ్యాన్ని బట్టి అన్ని తిప్పేస్తారు. ఫైనల్గా మరి దిక్కదే కదా దేవాలయం తీసుకొచ్చారు. అప్పుడే నాకు కొత్తగా పెళ్ళింది. 2009లో జరిగిన సంగతి చెప్తున్నా. నా భార్య నేను కాకాని తోటకి ప్రార్థనకి వెళ్ళాం. మరి కొత్తగా పెళ్ళైన భార్య, ఆమెకు తెలియదుగా నా సంగతిలో. నాకు ఫోన్ చేశాను. నేను కాకాని తోట నుంచి బయలుదేరి వస్తున్నాను, ఏలూరు దాటాను. ఇక్కడే ఇలాగ వెళ్తున్నప్పుడు ఫోన్ వచ్చింది. అయ్యగారు ఊరు అంతా మన గుడికాడే ఉంది. బాబు ఏమైంది? ఎవరేం చేశాడు? ఏదైనా తప్పేశారా? ఎవరికైనా ఏంటి చెప్పు, గొడవ ఏంటి అని అడిగాను. లేదు గొడవ కాదండి. ఓ పిల్లని దయ్యం పట్టింది, తీసుకెళ్ళిపోతాం అంటుంటే ఊడు గొళ్ళు మరిపోతుంది, తీసుకెళ్ళిపోతాను. నేను అన్నాను, ఏం తీసుకెళ్తే ఏమవుతుంది కానీ చూద్దాం, ప్రార్థన చేస్తాను నడిపించండి. అప్పుడు మీరు అంత మాట అనకండి, మీరు ఎక్కడున్నారు? నేను అన్నాను, నేను ఊర్లో లేను బాగుంది. మళ్ళీ ఫోన్ అలా కట్ చేశారు. దగ్గరగా కోరమావుడి దగ్గర, ఆ ఊరు దాటి మా ఊరు వెళ్తున్నాను. తాడిమళ్ళ మా ఊరు స్వగ్రామం. నేను చేసే తెలంగాణలో పలవంచ సేవ. అక్కడ ఇక్కడ కూడా సేవ ఉంది. ఇక్కడ 10 సంఘాలు ఉన్నాయి, అక్కడ 2 సంఘాలు ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నేను తాడిమళ్ళ దాడుతున్నప్పుడు మరలా ఫోన్ చేశాడు మా సంఘ పెద్ద గారు, యోహాను గారు అని. అయ్యగారు మీరు ఎక్కడ ఉన్నారండి? పక్కన ఉన్నాడు. ఎలా పొద్దు కొత్తగా పెళ్ళింది మన ఆస్కారమ్మాయే, కాకపోతే కొంచెం నేను అన్న ఇంకా చాలా దూరంలో ఉన్నాను. సరే బాగా వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా మనసు అంతా ఏంటంటే, ఎంత అర్ధరాత్రి, అప్పుడు 2 అర్ధరాత్రి 2 మళ్ళా ఫోన్ వచ్చింది. అయ్యగారు మీరు ఎక్కడ ఉన్నారండి? నేను ఏం చెప్పాలి ఇప్పుడు? ఇంకా ఊర్లో ఉన్నాను. లేదే గారు మీరు ఇంటికి వచ్చేసారని చెప్తుంది. ఏమి ఎక్కడ? మీకు సంగతి తెలుసా? ఇది సత్యం, లైవ్ కూడా అవుతుంది. ఆమె చెప్పండి, ఇది సత్యం, జరిగిన సంగతి. ఆ ఊర్లో మైక్ సెట్ కొని ఇచ్చారు చర్చికి, చప్పట్లు కూడా తెలుసుకుందా. ఆ దయ్యం అంటుంది. ఇక అప్పుడు నేను ఇంకా ఒప్పేసుకున్నా. అబ్బాయి వచ్చి గంట అయింది అంటే, మరి అదే టైం గారు అలా కట్టారు, దయ్యం చెప్తే గారు మాకు తెలియదు అంటే, సరే బయలుదేరుతున్నా అంటే, మీరు ప్యాంట్ వేసుకుంటున్నారంట. మరి చెప్పినట్టు ఏం చేయాలి కాబట్టి ప్యాంట్ వేస్తున్నా. లుంగి సత్యం చేసుకుని పడుకుంటే రెడీ అయిపోయాను. ప్యాంట్ వేస్తున్నా. అమ్మ ఏది అమ్మ చొక్కా వేసి బట్టి ఇక్కడ దేవుణ్ణి స్తుతించుడి అంటుంది. వెళ్ళిన తర్వాత మనం టచ్లింగ్ దూరంగా ప్రార్థన చేసి సాతాను దింపులు వేసి ఏంటి సంగతి అని అడిగాను. నేను వెళ్ళిపోతాను. వచ్చింది ఏంటో చెప్పు సంగతి అంటే, ఏదో కథ చెప్పింది. ఆ కథ ప్రకారంగా ఇంకెప్పుడు ఈమె దగ్గరికి రావద్దని ప్రార్థన చేయగా ఆమెను విడచి సూచన చూపించి వెళ్ళమని చెప్పాను. మీరు గుర్తించండి, నేను వెళ్ళిపోయానంటే కుదరదు. నువ్వు వెళుతున్నట్టు నాకు సూచన కనబడాలి. అంటే దూరాన్న ఉన్న ఒక పెద్ద బండ ఎత్తి ఆ పక్కన ఆవాని పెద్ద చెరువు ఉంటుంది, ఆ చెరువులో వేసి వెళ్ళని చెప్పాను. అలాగే వేసింది, వెళ్ళిపోయింది. ఆ గ్రామం అంతా రక్షించబడ్డది. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. సాతాను దయ్యాలు సంఘ కార్యములకు సాధనములగునని తెలుసునా? ఆ ఊరికి అది సాధనమైంది.
ఖచ్చితంగా 2 నెలలకి మా గ్రామంలో ఎన్టీఆర్ కాలనీ ఒక ఊరుంది. అదే ఊర్లో కోఆపరేటివ్ ప్రెసిడెంట్ చేశాడు ఆ అబ్బాయి. వాడిని పట్టుకుంది. వీళ్ళారా మరలా నన్ను పిలిచారు, ప్రార్థన చేసి. ఎందుకంటే ఎన్టీఆర్ కాలనీలో సంఘం ఉంది, కోరుమాళ్ళు కూడా సంఘం ఉంది. అయ్యగారు పిల్లవాడికి ఇలాగ అయిపోతుంది, ఏం చేస్తున్నాడు తెలుస్తుంది అని అంటే నేను ఏమని తెలుసా, ఇక్కడ కూడా నువ్వేనా? ఎక్కడికి వెళ్ళినా నేను వస్తాను. ఎందుకంటే యేసునామములో కీడును ఓడించడానికి పుట్టాం మనం. ఆమెను చెప్పండి, గట్టిగా చెప్పండి, బాగా చెప్పండి. అది ఎంతటిదైనా, అది ప్రాణాంతకమైనదైనా ఓడించే సామర్థ్యత క్రైస్తవ సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తమోర్చి కార్చి ఇచ్చిన ఈ పునాది మీద మనకి ఇచ్చాడు. ఆమెను చెప్పండి. ఆ పునాది మీద బలమైన ఇల్లు కట్టుకుంటే కీడును ఓడిస్తావు, కిటుకులు విడగొడతావు. దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి ప్రచురం చేస్తావు. చదవబడినటువంటి లేఖన భాగంలో కింద వచ్చినాడు ఒక్కసారి వచ్చినట్లయితే ఆయన అంటున్నాడు, తన కార్యమును సఫలపరచుటకు తన హృదయాలోచన నెరవేర్చే వరకును యెహోవా కోపము చల్లారదు. తన హృదయాలోచన నెరవేర్చే వరకు యెహోవా కోపము చల్లారదు. తన కార్యమును సఫలపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ రాత్రి. గనుక దేవుని కార్యములను సఫలపరుతుముగాక, దేవుని ఉద్దేశములే నెరవేర్తుముగాక. చాలా సందర్భాల్లో సమర్పణ దేవానికి సిద్ధమైన నా సిద్ధం, నా సిద్ధానికి నీ సిద్ధం వ్యతిరేకంగా ఉన్నప్పుడు నా సిద్ధాన్ని నెరవేర్చుకుంటే అవసరమైతే నిన్ను పక్క పెట్టేస్తానంతే. ఐగరేటి మాట అన్నాడు, మంత్రం చదివినట్టు అనుకున్నారా మీరు? సమర్పణ దేవా చెప్పండి, దేవా చెప్పరమ్మా, దేవా నీ సిద్ధం నా సిద్ధం. ఎంత అసలు దేవుడు చెప్పిన మాటని దేవుడు చెప్పినట్లుగా చేయిస్తే నిజంగా మనం దేవుని పిల్లలమే. అసలు అది అలాగే ఉంటది, మన దారి మందే. ఎప్పుడైనా అడ్డుపడిపోయి బోర్లం గడిపోయి మూతుకోవడం రాలిపోయిన తర్వాత కానీ గుర్తుకురాదు. అయ్యో దేవుడు చిత్తానికి ఎదురుకెళ్ళిట్టున్నాం, అందుకనే అదే రీజన్ మనకే. ఏమైనా ఇందాక చెప్పాను నీకు, వెళ్ళొద్దు అనుకున్నాం, వెళ్ళేమో పడిపోయాం. ఏములే దేవుని విషయం మాట్లాడితే ఆయన మందిస్తాడు. ఇలాగ అలవాటు అయిపోయింది మన బ్రతుకు. జాగ్రత్త, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు ఉన్నావు. ఇదిగో దేవుని యొక్క మహోగ్రత పెనుగాల వలె వచ్చే సమయానికి ఆ పెనుగాలి దాటికి తట్టుకొని నిలబడదగిన వాడు ఎవడు ఉండగనక పెనుగాలిని తప్పించుకొని దేవుని యొక్క హృదయాలోచన, తన కార్యములు, దేవుని కార్యములు సఫలపరచడానికి, దేవుని హృదయాలోచన నెరవేర్చడానికి దేవుని సముఖములో మనం నిలిచి ఉండాలి. అంత్య దినములలోనే ఈ సంగతులు మీకు బాగా గ్రహించాలి. ఈ కడవరి దినాల్లో క్రైస్తవ సంఘముగా మనము బాగుగా గ్రహించవలసిన సంగతిది. నేనంటాను, దేవుని యొక్క వాక్య గ్రంథములో వ్రాయబడిన సంగతులను గ్రహిస్తూ దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి పని పూనుకుందుముగాక. గట్టిగా చెప్పండి. మన పనులు ఇంతవరకు 2024వ సంవత్సరం మే నెల ఈ రోజు 26వ తారీఖు వరకు మన పనులే సరిపోయాయి. రేపటి నుంచి అయినా దేవుని పనిని కొంచెం ముందు పెట్టి నీ పనులు కొంచెం వెనక్కి పెట్టుకో. రేపటి నుంచి అయినా దేవుని కార్యాలు సఫలం చేయి. దేవుని పనులను సఫలం చేయడానికి ఇష్టపడు. దేవుడు ఇచ్చేటువంటి ఉగ్రతను తప్పించబడతావు. అందుచేతనే దైవ గ్రంథం చెప్తాను. చదువు, కిందకి చదివి. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు తెలుసా దేవుడు? ఈ కాలంలో చాలా విధాలైన మోసాలు జరుగుతున్నాయి క్రైస్తవ సంఘంలోనే. తొందరగా మోసపోయేది ఎవడో తెలుసా? భక్తి కలిగిన క్రైస్తవుడు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుస్తాడట సాతాను. వాళ్ళే తొందరగా మోసపోతారు. ఈ మధ్యకాలంలో ప్రవచనాలు చెప్పేవారి దగ్గరికి ఎంత ఆశ మనకి. అయ్యా మా గురించి దేవుడు ఏమని చెప్పాడా? అయ్యా మా గేదె పోయిందయ్యా, గేదె ఎక్కడ చెప్పయ్యా. అయ్యా మా బంగారం శివులు తీసి ఎక్కడెక్కడ గుర్తు వస్తలేదయ్యా, ప్రార్థన తీసి చూసి చెప్పయ్యా. ఏమైనా కనిపించినాయి? అయ్యా నీ బంగారు శివులు చూస్తాక నేను వచ్చింది, నీ గేదెను చూస్తాక నేను వచ్చింది. అయ్యా ఖచ్చితంగా చూడాలయ్యా. మా పిల్లోడికి పెళ్లి చేస్తా ఉందని చూడు. ఇక ఆ పాటి నేను మొత్తం చాలా మంది ఇలాంటి అలవాటు పడిపోయిన కాలంలో ఉన్నాం. మాకు లేదులే అనుకుంటే మీరు ధన్యులు. ఆమెను చెప్పండి. అలాంటి అలవాట్లు మాకు లేవంటే మీరు ధన్యులు. ఆమెను చెప్పండి. మిగతా క్రైస్తవ సంఘం అంతా అలా ఉంది. ఎవరు కళ్ళు మూసుకుని దర్శనం చెప్తారో ఆయన గొప్ప పాత్ర గారు. అరే బాబా, అందరికీ కనబడి అందరితో మాట్లాడతానంటున్నాడు దేవుడు. ఆయన కనబడని దేవుడు కాదు, మాట్లాడని దేవుడు అంతకంటే కాదు. ఆమె చెప్పండి. దేవుడు నేడును కనబడి మాట్లాడువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేవుడు కనబడ్డా అన్నావు అనుకో, నీకు హృదయ శుద్ధి లేదు, అందుకనే దేవుడు కనబడ్డావు.
బైబిల్ గ్రంథం చెప్తుంది మత్తయి సువార్తలో ఉన్న ధన్యతలో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఊరుకోమ్మ, దేవుడు కనపడ్డాడా? దేవుడు కనపడతాడా అంటే అమ్మ బాబు దేవుడు కనపడతామే నాశనం అయిపోతాం మనం అంటున్నాడు కొంతమంది. నేనంటాను, పిచ్చోడా, నీకు హృదయం శుద్ధిగా లేదు కనుక ఎవరు కనపట్లా? నీ హృదయాన్ని శుద్ధిగా ఉంచు. ఆయన వాక్యంలో నుండి కనబడతాడు, వాక్యంలో నుండి మాట్లాడతాడు, దర్శనంలో కనబడతాడు, నీకు ఆయన ప్రత్యక్షతలు కనబడతాయి. ఆమె చెప్పండి. నేనంటాను, ప్రవక్తలకే నా కనబడిన దేవుడు నీకు కనబడదా? నేడులో దేవుడు నీకు కనబడతాడు, మాట్లాడతాడు. ఎందుకో తెలుసా? నీ హృదయం శుద్ధిగా ఉంటే కనబడతాడు. శుద్ధి లేని కారణాన నీకు కనబడటం లేదు. కొందరి బోధలు వేరుగొనందున నేను మాట్లాడట్లేదని దైవజనుల చేత వ్రాసిన కీర్తన ఉంది. అందరికీ కనబడి అందరితో మాట్లాడుతున్నట్టు ఈ మిషన్ విశ్వాసము. కొందరి బోధలు వేరుగా ఉన్నాయి. వారి బోధ ఏమిటాయా అంటే, ఎక్కడో ఆగిపోయాడు దేవుడు అంటాడు, ఎక్కడో స్వస్థతలు ఆగిపోయి అంటాడు, ఎక్కడో మరి వెంకటాపురం ఊరి చివరిని ఆగిపోయి అంటారు. నేనంటాను, నేటికిని ఆయన కనబడతాడు, మాట్లాడతాడు. నేటికిని ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రికాల సమయం అందుచేత నేను మీకు తెలియజేస్తున్నాను, దేవుని వాక్య గ్రంథములో ఆయన కనబడతాడు, ఆయన మాట్లాడతాడు. అందుచేతనే వచనంలో మాట్లాడదాం. ఒకసారి చదువుకుందాం ఆ మాటని. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను. ప్రియులారా, ఈ కలవరి దినాల్లో ప్రవక్తలను పంపకుండినను వారు పరుగెత్తి వచ్చెదరు. ఈ కాలంలో పరుగెత్తుకుని ఎవరు వస్తున్నారు తెలుసా? ప్రాఫిట్స్. నేను కూడా పెట్టుకోవాలని ఆశపడుతాను. ముందు PROF అని పెట్టుకుంటే ఇదే లిస్టులో నేను ఇప్పుడు నేను పెట్టుకుంటే పేరు బ్రదర్. ఓ జీసస్, ఓ అయ్యో జీసస్. ఆయనకి ఏమర్థం అవ్వదు. వామ్మో, నన్ను చూసి ఏంటంటాడు అయ్యి గారు. అయ్యా అయ్యా ఏంటయ్యా అయ్యా అయ్యా అంటే చెప్పండి. వీడు చెప్పడు. ఓ బ్రదర్, ఓ బ్రదర్, ఓ బ్రదర్, ఓ బ్రదర్. ఏంటి బ్రదర్? ప్రియులారా, ఒకవేళ నువ్వు కలగంటే ఆ కళ డైరెక్ట్ గా ముఖం మీద చెప్పు. చప్పట్లు కూడా దేవుడు స్తుతి చూస్తారు గట్టిగా. ఈ రాత్రి ఒకవేళ ఖండితంగా నాకు నా బోధ మీకు అనిపించొచ్చేమో, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఉండిన వాళ్ళారా, ఖండితంగా ఒకవేళ మీకు అనిపించొచ్చేమో, కానీ దేవుని వాక్యం సత్యం. దేవుడు పంపించకపోయిన ప్రవక్తలు వచ్చే కాలం ఇది. ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియట్లేదండి, ఊరు పేరు కూడా తెలియట్లేదు. నేనంటాను, మన సంఘంలో కూడా చాలా మంది పరుగులెత్తుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలుసా? అక్కడ అవుతున్నాయంట పనులు, ఇక్కడ అవట్లేదంట. ఈయన మోకాళ్ళు కాయలు కాసేస్తా, నీ కోసం కంటిలు కరుస్తారు, నీ కుటుంబం పేరు చొప్పున ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇక్కడ మోకాళ్ళ మీద నిలిచి దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన దైవ సేవకుడు రావట్లా. ఎందుకు తెలుసా? అక్కడికి వెళ్తే ఎమ్మటే రిలీఫ్ వచ్చేస్తుందంట, ఎమ్మటే రిలీఫ్. నేనంటాను, ఎవరినో నిందించడానికి కాదు, రాబోయే దినాల్లో ఈ దినాల్లో జరుగుతున్నటువంటి సత్యాన్ని మీకు బోధిస్తున్నాను. నేను వారిని పంపకపోయినను వారు పరిగెత్తుకుని వచ్చెదరు. నేను వారితో మాట్లాడుకుంటున్నాను. నేను మాట్లాడకపోయినా వారు ప్రకటించెదరు. దేవుడే మాట్లాడుతున్నాడని చెబుతారు. చెప్పు. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. నా సభలో నిజంగా వాళ్ళు ఉంటే నా మాటలే దేవుని మాటలే చెప్తారు, కానీ వారి సొంత మాటలు చెప్తారు. వీళ్ళు దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పియుందురు. ఇదే యెహోవా వాక్కు. నిజంగా దేవుడే వారి కనబడి మాట్లాడితే, దేవుడే ప్రవచించమని చెబితే దుష్టక్రియలు చేసేవారిని ఆపు చేస్తారంట. ఈ కాలంలో ఆయనకి తెలీదు, ఈడెవడో ఈయనకి తెలుస్తుంది. గుంపులో లక్షల మంది గుంపులో నా పేరు తెలుసని తెలీదు. అది వెళ్ళి ఆయన చెయ్యో ఆయన కాలో మొత్తం నీ మీద తన్నాలో చెయ్యో పడాలో మొత్తం అది వేయించుకుని వచ్చేస్తా. అయ్యి బాబు, ఈ రోజు నా మీద చెయ్యేశారు, ఈ రోజు నా మీద కాలు తన్నారు, నన్ను తన్నబట్టి దీవించబడ్డాను. అసలు నువ్వెవరో కూడా తెలియదు. కానీ అక్కడ చెప్పబడుతున్న మాటలన్నీ కూడా వాక్యానుభవములో ఉన్నవారు సహితము వాక్యాన్ని పక్కగా పెట్టి సొంత మనసుకు నచ్చినటువంటి మాటలు విని దుర్మార్గపు దుష్టకాలంలోనికి వచ్చేసాం. జాగ్రత్త. దేవుని మాటలు చెప్పేవాడైతే దుష్టత్వములు ఉన్న వారిని దేవుని సముఖంలోనికి తిప్పేవాడే, కానీ వారు సొంత మాటలు చెప్తారు. చెప్పు, చదవమ్మా. నేను సమీపము నుండి దేవుడును మాత్రమేనా? నేను సమీపముగా ఉండే దేవుడినేనా?
దూరమున నుండి దేవుణ్ణి కానా, దూరముగా ఉండే దేవుణ్ణి కానా, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో, నాకు కనబడకుండా రహస్యమైన స్థలములలో తాగగలవాడెవడైనా కలడా? తాగగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? నేను భూమి ఆకాశములు ఎందంతట నేను భూమి ఆకాశములందంతటా ఉన్నవాడును కానా, ఉన్నవాడును కానా. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. కలకంటిని ఇక్కడే ప్రాబ్లం, మనం ఇక్కడే బురుడి పడిపోతాం. మరి నీ గురించి ఒక కళ వచ్చింది రాత్రి, దేవుడు చూపించాడంటే చాలు, ఇక నా జీవితం సర్వనాశనం అంతే. అంత చెప్పకే సంఘంలో జనాలు రావట్లా. అమ్మ ప్రభు నీ గురించి దర్శనం చూపించారు, అది మంచి చెడ్డ తర్వాత సంగతి. దర్శనం చూపించారనగానే అది ఆ యొక్క ఆ కోరిక, ఆ ఈగర్నెస్ అనేటువంటిది తీరేదాక నువ్వు విడిచిపెట్టక, అయ్యగారికి నా గురించి దర్శనం వచ్చిందట, అది మంచిదో కాదు, మంచిదో కాదు, మంచిదో కాదు. ఇక అయ్యగారిని ఎట్టగానే అయ్యా దర్శనం ఆయన తను చెప్తానమ్మా, వస్తే చెప్పాలి, వస్తే కదా కాదు. అక్కడ ట్విస్ట్ అంతే, అలాగే ఉంటుంది. జాగ్రత్త. ఇవన్నీ నేను సొంతంగా మాట్లాడి నేను ఎవరినో దూషించడానికి రాలా. ఆరంభంలో చెప్పా, ఏ మతమును గాని మనిషిని గాని మిషన్లు గాని దూషించడానికి కాదు, ద్వేషించడానికి కాదు. తెలియని సంగతులు ఏమైనా ఉంటే దేవుని అడిగి తెలుసుకో. ఇది దేవుణ్ణి అడిగి నేను తెలుసుకున్నాను కనుక నేను ప్రకటన ఉద్ఘాటన చేస్తున్నాను. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, కలకంటినని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించుచు, నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను. ఆ అబద్ధాలు ప్రవచించే ప్రవక్తల మాట వింటున్నాను. ఇక ఎప్పటి వరకు ఇలాగు జరుగుచుండును. తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీనిని ఆలోచింపరా? బయలును పూజింపవలనని తమ పితరుల నామమున మరిచినట్లు వీరందరూ తమ పొరుగు వారితో చెప్పు కలల చేత నా జనులు నా నామమును మరుచున్నట్లు చేయవలనని యోచించుతున్నారా? ఆలోచన చేస్తున్నారా? కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను. కలకనిన వాడు ఆ ప్రవక్త ఆ కలను చెప్పవలెను. నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి, నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. నా మాటే చెప్పవలెను. ధాన్యముతో చెత్తకేమి సంబంధం? ప్రియులారా, ధాన్యముతో చెత్తకేమి సంబంధం? ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. నా మాట అగ్ని వంటిది కాదా? ప్రియులారా, దేవుడు సెలవిస్తున్న మాట నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? నా మాట బండను బద్దల కొట్టే సుత్తు వంటిది కూడా కాదా? జాగ్రత్త. మీరేం చెప్తున్నారు సంఘాలకి? మీరేం చెప్తున్నారు క్రైస్తవ లోకానికి? మీరు చెప్పే మాటలు దేవుని మాటలా, మీ స్వకల్పితమైనటువంటి మాటలా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేనితో కట్టుకుంటున్నావు? దేవుని వాక్యంతో కడుతున్నావా? ఆయా మాటలు విని దేవుని ఇల్లు కడుతున్నావా? బైబిల్ గ్రంథంలో ఒక ఉపమానం ఉంది. ఇద్దరు ఇల్లు కట్టారంట. ఒకడు ఇసుక మీద కట్టాడు, ఒకడేమో బండ మీద కట్టాడు. ఆమేన్. నోరు తెరిచి చెప్పండి ఆమేన్, ఆమేన్. ఇసుక మీద కట్టిన ఇల్లు చూస్తుంటే మనసు పరవశమైపోతుంది. ఎందుకో తెలుసా? దాని రూపు, దాని అందం, దాని యొక్క ఇంటీరియర్ డెకరేషన్ చూస్తుంటే వావ్ వావ్ అంటున్నారు. కానీ బండ మీద కట్టిన దానికి ఇంకా ప్లాస్టింగ్ లవలా. ఎందుకని? చాలా టైం పడుతుంది. మరి బండ మీద కట్టుకోవాలంటే ఈజీగా అయిపోద్దా? క్రైస్తవ జీవితం కట్టబడ్డం అంటే ఈజీగా అవుతుందా? ఇప్పుడు వచ్చి పుడుకుని మునిగేసి పుడుకుని వెళ్ళిపోయి మళ్ళా పుడుకుని దూరం అయిపోవడానికి నో. ఈ ఇల్లు చూసి అందరూ, చూసిన వాళ్ళందరూ అబ్బాయి అసలు ఎంత అందంగా ఉందండి ఆ ఇల్లు అంటున్నారంట. కానీ దేర్ వాజ్ అ టైం, ఆ సమయం వచ్చింది. ఏంటా సమయం అంట? గాలి వీచెను, వాన కురిసెను, వరద వచ్చెను. మరణాత, మరణాత, అమ్మోయ్ మరణాత. ఏమొచ్చినాయి అంట? గాలి వచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది. చెప్పండి అనండి. గాలి దెయ్యం అనుకున్నారా? గాలి వచ్చిందంటే మనం అన్నాడంటే కాబట్టి వచ్చేద్దాము, అందుకని అంటలేదు అని అంటున్నారు. చెప్పండి. గాలి వచ్చాను, వాన కురిసెను, వరద వచ్చాను. ఇప్పుడు ఏ ఇల్లు ఉంటది? అరే అందమైన ఇల్లు కదండి. ప్రియులారా, జాగ్రత్త. లోకానికి అందంగా మేకప్ చేసి నీ జీవితాన్ని, అబ్బా అసలు బ్రదర్ గారంటే బ్రదర్ గారు కాదండి, సిస్టర్ గారంటే సిస్టర్ గారు కాదండి, అసలు వాళ్ళు అసలు చూడండి, అసలు ఆ తెల్ల వస్త్రంలో దేవదూతల్లాగా. కానీ ఎక్కడ కట్టారండి ఇల్లు? ఇసుక మీద కట్టారండి. దైవజనులు దేవదాసయ్య గారు ఒక చక్కని వచనం రాశారు.
నేను పాడతాను, జాగ్రత్తగా ఉండండి. మారు మనసు పొంది దేవుని మాట వినకున్నా, మారు మనసు పొంది దేవుని మాట వినకున్నా, భువిని పేరొందిన విశ్వాసులైన చేరుకొనుటాయే సున్నా. యేసు ప్రభువు వచ్చుచున్నాడిదిగో వినరండి. బోలో యేసు మహారాజుకు, బోలో యేసు మహారాజుకు. ప్రియులారా, ఇక్కడ వీళ్ళ బండారం అంతా చెప్తున్నారు దైవజనులు, మారు మనసు పొందుతారు కానీ ఎవరు మాట వినరు? మరణాత మాట్లాడట్లేదు, మరణాత చెప్పండి. మీరు నాకు రెస్పాండ్ అవ్వకపోతే నేను మీకు రెస్పాండ్ అవ్వలేను, నా బలహీనతకి. మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడగలుగుతాను ఎన్ని గంటలైనా. హల్లెలూయా. తింటే మాట్లాడలేనేమో కానీ తినకపోతే 8 గంటలైనా మాట్లాడతా. ఆమె చెప్పండి గడిగా. ఇదే స్ట్రెంగ్త్ తో మాట్లాడతా. ఆమె చెప్పండి గడిగా. ఇప్పుడు చూడండి, దైవజనుడు చెప్తున్నారు, మారు మనస్సు పొంది దేవుని మాట వినని వారు ఉంటారట. ఇదేంటిలే, మారు మనసు పొంది ఖచ్చితంగా దేవుని మాట వినాలి కదా. వీళ్ళ సంగతి చెప్తానండి, ఎలాంటి అంటాడు. ప్రార్థనకి బాగానే వస్తూ ఉంటారు, రక్షణలకు బాగానే వస్తూ ఉంటారు. మరి రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో మంచి భక్తితో పెరుగుతూ ఉంటారు. పెరుగుతూ ఉండడాన్ని బట్టి దేవుడు అసలు వీళ్ళ అకౌంట్లో కొంచెం ఒక గిఫ్ట్ అకౌంట్లో వేద్దామని చెప్పి ప్రేయర్ చేస్తే, ఎవరికైనా సరే మరి చిన్ని ప్రేయర్ చేస్తే స్వస్థత వచ్చే వరం దేవుడిచ్చాడు. ఆమేన్ చెప్పండి సార్, గట్టిగా చెప్పండి, బాగా చెప్పండి. ఫస్ట్లో మరి అయ్యగారు కూడా అమ్మ ప్రార్థన చేయించుకోండి అని అయ్యగారు కూడా ప్రోత్సాహం చేసి, ఆమె ప్రార్థన చేస్తే కాస్తంత బాగవుతుంది, కొంచెం రిలీఫ్ వస్తుంది అనగానే 1, 2, 3, 4, 5 ఇక 6 తర్వాత నుంచి లెక్క చేయడం ఉన్నది. లెక్క చేయదుగా, మామూలు లెక్క చేస్తుందా? దూరం ఉంటుంది. నేను అరే బాబు, నువ్వు దైవ సేవకుడు అయ్యా నాయన. ఆమె చెప్పండి సార్. బుల్డోజర్లు ఏమంటారండి వెనకాల ఉండేవాడిని? బుల్డోజర్లా అది వస్తలేదు నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, చదువుకోలేదండి. నీకెందుకు అయ్యా అలా ఎందుకని? 100 పూతంత గిఫ్ట్, సేమ తలకాయంత గిఫ్ట్. అది ఎంత గిఫ్ట్? బైబిల్ గ్రంథంలో వేల కొలది బహుమానాలు దేవుని సముఖంలో వరాలు ఉన్నాయి. నేనంటాను, నీకు చిన్న వరం ఆ రోజు మొదలు దేవుని మాట వింటే ఒట్టు మందే అంత రాజ్యం. నేను ఫలానా టయానికి వస్తాను, ఆ టయానికి అన్ని రెడీ చేయాలి. అసలు నువ్వెవరు ఎవరు మాట్లాడినావు నువ్వు? జాగ్రత్త. ఇవన్నీ నేను ఎందుకు ఉదాహరణతో చెప్తున్నానయ్యా అంటే, నన్ను నేను పరీక్ష చేసుకుంటూ మిమ్మల్ని కూడా పరీక్ష చేసుకోమని చెబుతున్నా. నేనేది పెద్ద దాసేసుకుని ఉండడానికి కాదు. ఎవరైనా దేవుని న్యాయపీఠం ఎదుట రేపు నిలబడవలసిన వారే, వారిని అగ్ని పరీక్షించడానికి రెడీగా ఉన్నద సంగతి ఈ రాత్రిని గమనించాలి. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. ప్రియుల రోజు చేతనే దేవుని వాక్యం విని దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని మాటే వినాలి. మారు మనసు పొందిన వాడు దేవుని మాట వినకపోతే భూమి మీద వాళ్ళకి గొప్ప పేరు ఉంటుంది తప్ప పరలోక రాజ్యంలో మాత్రం చోటు. ఈరోజు మన మూలపాఠం అదే చదివాం. నీవు రక్షించబడతా కానీ అగ్ని చేతిలో మాత్రం ఎవడ తప్పించలేడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి వారులారా, ఈరోజు లేఖన భాగాన్ని అవచనాన్ని మరలా చదువునానా. ధాన్యముతో చెత్తకేమి పని? ధాన్యముతో చెత్తకేమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. నా మాట అగ్ని వంటిది కాదా? అగ్ని వంటి మాట కలిగిన దేవునితోను బండను బద్దలు బండ హృదయమునైన బద్దలు చేయగలిగినటువంటి సుత్తు వంటి దేవుని వాక్యముతోను ఈ రోజు దేవుని సముఖములో దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ అనబడిన బలమైన పునాది మీద దేవుని ఇష్టమైన గృహమును దేవుని కొరకు నిర్మించుకొందుముగాక. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 8వ వాక్యం నుండి ఇలా వ్రాయబడింది. కావున ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు, గనుక నేను మీకు విరోధిని. ప్రియులారా, ఈ దినాల్లో క్రైస్తవ సంఘాల్లో విరివిగా జరుగుతున్న మోసమేది. వ్యర్థమైన మాటలు. దేవుని మాట ఒక్కటి ఉండదు. ఏ మాత్రము దేవుని గురించిన సంగతులు ఉండవు. అన్ని పిట్ట కథలే. ఈ దినాల్లో వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు.
ఆర్కెస్ట్రా వాళ్ళని తిట్టుకోవాలి బాబు, నాకు పాట పాడినప్పుడు వాయిద్యం సహకరించండి. వర్షిప్ ఉండాలి. మరి వాక్యం ఏది? నేనుండాలేనయ్యా ఆడండి, నాతో కలిసి ఆడరా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. పచ్చి అబద్ధం. పాట ఒకటే నిజమే బ్రదర్, థ్యాంక్ యూ. పాట ఒకటే అది వీడియో నిన్నే తీసుకుంటు సార్. ఆ వీడియో కోసం సార్ నువ్వు ఆ ఏడు ప్రాపర్ సార్. నటన, బ్రతుకంత నటనతోనే నింపేస్తున్నావు. క్రైస్తవుడా జాగ్రత్త, దెర్ ఇస్ ఎ ఫైర్. అగ్ని నీ కోసం ఎదురు చూస్తుంది. కాల్చేయడానికి కాదు, పరీక్ష చేయడానికి. పరీక్ష కాలం ముందు దేవుని అగ్ని చేత సువర్ణము ఎలాగైతే తన యొక్క ముష్టంతటి తీసుకుని మేలిమి బంగారంలా తయారవుతుందో, క్రైస్తవుడా రేపు నీవు దేవుని వధువు సంఘంగా కూడా అలాగే శ్రమలో వెలుగు వచ్చి దేవుని కొరకు నిలబడదువుగాక. ఆమె చెప్పబడి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అందుచేతనే యేసుకేలు ప్రవక్తతో చెప్తున్నటువంటి మాట ఏమిటి తెలుసా? ప్రవక్త చెప్తున్నాడు, 8వ వచనం చదువుకుందాం. కావున ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కొనుచున్నారు గనుక నేను మీకు విరోధిని. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. వ్యర్థమైన దర్శనములు కొనుచు నమ్మదగని సోదెగాండ్రులైన ప్రవక్తలకు నేను పగవాడను. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఆయన ఎవరికి పగవాడో నీకు కాదు. చాలా సందర్భాల్లో మనకి ఏదైనా చిన్న ఆటంకం రాగానే నేనేం చేశానో దేవుడికి, నాకే జరిగింది ఇంత అన్యాయం అని అనుకుంటున్నావు. నో, నీకు ఎప్పటికీ ఆయన పగవాడు కాదు. ఆయన నిన్ను చంకనెత్తుకుని తిప్పుతానన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా, బాగా చెప్పండి గట్టిగా. ఆయన నీకు ఇష్టమైన కుమార్తె కుమారుడు అమ్మ నీవు. ఆమె చెప్పండి. నువ్వంటే ఆయనకి ఇష్టం, ఆయన అంటే నీకు ఇష్టం. ఆమె చెప్పండి. తర్వాత వచ్చిన చదువు ఆయన, వారు నా జనుల సభలోనికి రారు, ఇశ్రాయేలీయుల సంఖ్యలో చేరిన వారు కాకపోవుదురు, వారు ఇశ్రాయేలీయుల దేశంలోనికి తిరిగి రారు. అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకొందురు. సమాధానమేమీ లేకపోయినను, సమాధానం అనేది ఏమీ లేకపోయినను, వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. అక్కడ భయానకమైన వాతావరణం ఉన్నా సరే దేవుని యొక్క మాటలతో మభ్యపెట్టి మోసం చేసి సమాధానంగా ఉన్నాం అని మోసం చేస్తున్నారు. నా జనులు మంటి గోడను కట్టగా, ప్రియులారా, జనులందరూ ఏదో కష్టపడి మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చిపోత పూసెదరు. గచ్చిపోత పోతారంటండి వీళ్ళ. మరి ఇదివరకు కాలంలో తప్పదు. కొత్తగా సిమెంట్ వచ్చిన కాలంలో, ఇంతకు ముందు మట్టి మొద్దులో గోడ కింద కట్టుకున్న తర్వాత సిమెంట్ వచ్చిన కొత్తలో గబుక్కుని పాతిని పడగొట్టలేక ఏం కట్టినాం దానికి? దేనికి వేసాం గచ్చిపోతా? గట్టిగా చెప్పండి. మట్టి గోడ అది మట్టి సిమెంట్ కలుసుకుంటాయా? కాకపోతే నెమ్మదిగా గట్టిగా వేసి నొక్కి ఉండక్కడ అంటే అది నెమ్మదిగా మెదలకుండా ఎంతకాలం ఉంటుందో చెప్పమంటారా? దానికి గాలి తగలనంతసేపు, దానికి నీరు చినుకు తగలనంతసేపు, దానికి నీటి ఎద్దడి తగలనంతసేపు నువ్వు చెప్పావు కనుక అన్నట్టుంటది. కానీ దేవుడు ఊరుకోడుగా. ఈ కాలంలో ఏదో కట్టుకున్న చిన్న విశ్వాస గృహం కట్టుకునేసరికి ఆ కట్టుకునే సమయానికి ఖచ్చితంగా నాలాంటి ఎవడో వస్తాడు. మిమ్మల్ని అంటే మీరు ఊరుకుంటారా? వేదిక మీద వాళ్ళు ఊరుకుంటారా? ఆల్ దన్నడు అంటారు నన్ను. హల్లెలూయా. అందుకని నన్నే అనుకుంటున్నా. ఆమె చెప్పండి గట్టిగా, బాగా చెప్పండి. నాలాంటి ఎవడో వస్తాడు. అమ్మా ఏం పర్వాలేదమ్మా, దేవుడు నీకు అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు అని గచ్చి
పూసి 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 చుట్టూ పూసేసాడు. ఇక నువ్వు అనుకుంటావు లోపల మట్టి గోడ సంగతి మర్చిపోతావు. ఎందుకని గచ్చిపోత పూసిన తర్వాత సీలింగ్ చేపిచ్చితివి, ఏసీ పెట్టించితివి, లోపల డబల కాటు మంచం వేసితివి, అబ్బా సల్లగా ఉందనుకుని హాయిగా బొబ్బడు. కానీ టైం ఊరుకుంటుందా? చదువుకున్న వాక్యం ఇందువల్లనే పూయుచున్న వారితో నీవిట్లనము ఆ గచ్చుపోత పూసేవాడితో ఇట్లు చెప్పయ్యా, వర్షము ప్రవాహముగా కురియును. ఊరుకోవయ్యా, పద్దాక వర్షం అంటాం. ఏదో ఇప్పుడిప్పుడే మేము గచ్చిపోత పోతున్నాం. మా సంఘాన్ని నెమ్మదిగా అమ్మ పర్లేదు, ఏదో తెలియక చేసావు, మరి దాన్ని కూడా అలా అనుకుంటే ఏముంటది, ఏదో కలిసిపోదాం అంతే. ఏమంటే మీరేమనకండి అయ్యగారు, ఏమనకండి అని అంటే అయ్యగారు కూడా పర్లేదు అమ్మా, మరి ఏం చేస్తాం అని గచ్చిపోత మొత్తం పూసేది. గచ్చిపోత పూసిందే తూరుకుంటుంది, కొట్టుగా అయిపోయి మేకులు కూడా దిగనివ్వదంట. ఈ గచ్చి ఏం చేసిందని ప్రియులారా, ఈ మధ్యకాలంలో చాలా గచ్చిపోతలు ఎక్కువైపోయినాయి. నీ లోపల స్థిరమైన ఇల్లు లేదు, విశ్వాసంతో కూడిన ఇల్లు లేదు, కానీ మీద పూత మాత్రం గట్టిగా ఉంటుంది, మా గట్టిగా ఉంటుంది. ఎంత గట్టిగా ఉంటుందా అంటే అసలు పౌరుషం అంటే నీదే. నాకు సెక్షన్లో కూడా రావు, నేను చదువుకోలేదు. సెక్షన్ 426 ప్రకారం, సెక్షన్ 332 ప్రకారం, సెక్షన్ 102 ప్రకారం, సెక్షన్ 636 ప్రకారంగా ఈ ప్రకారాలను బట్టి అని ఓస కూడా కనీసం మీకు కూడా దక్కకుండా వచ్చి పూర్తిగా మూసేసుకున్నాం. ఏం మర్చిపోయావు? లోపల మట్టి గోడని సంగతి మర్చిపోతున్నాం. ఎందుకని పూత ఉందిగా పైన. మనం కూడా చాలా మంది క్రైస్తవులు బయట పూత పూసేసుకుని అబ్బబ్బబ్బబ్బబ్బా, అసలు మీ పూతకు తగినటువంటి యాక్షన్ కాదు, అది మించి యాక్షన్ చేస్తున్నాం. జాగ్రత్త, దేవుని యొక్క సమీప కాలము, పరీక్ష కాలము సమీపమైపోతుంది. జాగ్రత్త. 2024 సంవత్సరంలో ఒకవేళ ఈ యొక్క ఆరంభము, పరీక్ష కాలము ఆరంభమైతే నువ్వు పరీక్షలో నిలవగలుగుతున్నావా, గెలవగలుగుతున్నావా, ఓడి ప్రవాహంలో కొట్టుకోబోతున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, చదువు నాయన. ప్రవాహముగా వర్షము కురియును. అయ్యయ్యో, ప్రవాహంగా వర్షం కురుస్తుందట. గొప్ప వడగండ్లు పడును. అయ్యయ్యో, వడగండ్లు కూడా పడ్డాయంట. తుఫాను దాన్ని పడగొట్టగా, తుఫాను వస్తేనే గాని వెలుగు రాలేదు, అది పడిపోవును. విశ్వాసంలో మనం స్ట్రాంగ్ అండి, మనం బాగా స్ట్రాంగ్. వాన వచ్చినా జడం, కడకు వడగండ్లు వచ్చి దబిడి కొట్టినా పడం. చాలా మందికి విశ్వాసులకి ఈ మధ్యకాలంలో దేవుడు గద్దిస్తున్నాడని కూడా లక్ష్యాత్ర. అవునండి, మొన్న ఏదో తిన్నాడు, మెరగా బజ్జి తిన్నాడండి, అందుకనే కొంచెం హార్ట్లో గుండె హార్ట్ అటాక్ వచ్చింది. ఏం హార్ట్ అటాక్? గుండె హార్ట్ అటాక్. అంటే మనం పల్లెటూరు వాళ్ళు బాగా మాట్లాడతాం, మరి ఏం చేయండి, ఏలూరు వాళ్ళు మంచిగా మాట్లాడతారు కదా, నేను పల్లెటూరు కనుక మా గుండె హార్ట్ అటాక్ వచ్చింది. ఏం తినబట్టి వచ్చింది అని వెనక్కి ముందుకు చూసుకుంటే మెరగా బజ్జి తిన్నానండి, అందుకనే వచ్చింది అంటావే తప్ప దేవుడు గట్టెత్తున్నాడని మాత్రం బుద్ధి రాదే. కాలు కుళ్ళిపోతుందో పక్క నుంచి. ఏం సార్ అని అంటే చెప్పు కరిసింది. ఏం కరిసింది? కుక్క కరిసిందా, చెప్పు కరిసిందా? కుక్క కరిసింది, చెప్పు కరిసింది అనుకుంటున్నావే తప్ప దేవుడు నిన్ను గద్దెత్తున్నాడు రా స్వామి అని అనుకుంటున్నావా? లేదు. ఎందుకో తెలుసా? గచ్చిపోతా మంచి స్ట్రాంగ్గా ఉంటుంది, లోపల విశ్వాసం మాత్రం గట్టిగా లేదు, మట్టే. కానీ పైనున్న పూత మాత్రం బలంగా ఉండి, ఎందుకని ఒకవేళ ఈ పూత మాడిపోద్దామని గచ్చు పూసేవాడు తాపితోటి సిమెంట్ తోటి రెడీగా ఉంటాడు నీ దగ్గరికి వచ్చి, ఏం పర్లేదమ్మా నీకు పోతాను, నేను ఏం పర్లేదు అని పూసేస్తున్నారు. ఈ మధ్యన వీళ్ళు గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేసుకోరు, డోర్ టు డోర్ వచ్చి ప్రార్థన చేసేవాళ్ళంటే ఇష్టం. మా పాలవంచపట్నంలో మిమ్మల్ని ఎవరు అంటలేదు నాకు తెలియదండి. ఆంధ్ర రాష్ట్రంలో కొంచెం ఎక్కువగా నేను ఆ ప్రాంతంలో ఉంటాను కనుక సంఘం ఎంతమంది ఉంటారో పాదిరిలో కూడా ఆ సేవకులు కూడా అంతమంది ఉంటారు. హల్లెలూయా. మొదటి తారీఖున చూడాలండి, ఒక్కొక్కరింటికి 12 మంది వస్తారు. సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. నేను నా జీవితం, నా అనుభవం చెప్తున్నానండి, నా అనుభవం చెప్తున్నా. వేరుగా తప్పుగా అనుకోకండి, అంటే వేరుగా మైక్లో చెప్పండి. నేను పైన అద్దుకుంటున్నాను ఒకరింట్లో, ఆ కిందింటికి కనీసం 15 మంది దాకా వస్తారు. మొదటి తారీఖు నుంచి 3వ తారీఖు లోపల వస్తారు, ప్రేయర్ చేస్తారు, వెళ్ళిపోతారు. నేను అలాగే అనుకున్నాను. పైన ఎవరుంటున్నారని అడిగారంట ఒకసారి. పైన వేరే వాళ్ళు ఎద్దుకొచ్చారండి, నా దగ్గరికి వచ్చారు. నేను సేవకుండా నాకేం తెలుసు, మొదలెట్టారు నా దగ్గరికి కూడా. వస్తున్నారు 15 మందికి, నేను వేస్తున్నాను, వెళ్తున్నాను. 15 మందికి వస్తున్నా, వెళ్తున్నాను. ఓ రోజున సడన్ గా నా టేబుల్ మీద ఇలాగే మీటింగ్ పేపర్లో కట్ట చూశారు. బ్రదర్ మీరు సేవకులా అన్న. ఎస్ బ్రదర్, నేను కూడా సేవకులు. బ్రదర్ ఎంతవరకు చెప్పలేదేంటి? అయ్యా మీరు సేవకులు వచ్చారు, మీరు ప్రార్థన చేసి వెళ్తున్నారు, మీరు ఆశించిన దాన్ని పుచ్చుకుని వెళ్తున్నారు, సంతోషం. ఓ బ్రదర్
అలాగా సరే బ్రదర్, గాడ్ బ్లెస్ యు. మా కోసం ప్రేర్ చేస్తా ఉండండి. ఆ రోజు కాలం తీసుకోవాలా? నో బ్రదర్, నో బ్రదర్, మనందరం సేవకులు బ్రదర్, మనందరం సేవకులు. మరి ఇన్ని నెలలు తీసుకున్నదేంటి? తప్పుగా అనుకోకండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నీ విశ్వాసాన్ని పటిష్టవంతం చేసుకోవడానికి నీవు వెళుతున్న మందిరములో ప్రార్థన శక్తితోనూ వాక్యానుభవంతోనూ బలమైన పునాది మీద విశ్వాస గృహం కట్టుకోవాలి. ఆమేన్ చెప్పు గట్టిగా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ఇక్కడ కట్టుకోకుండా ఎక్కడికో పరిగెడితే అది మట్టి గోడే. ఒకవేళ నీ మట్టి గోడ గచ్చిపోత పూస్తే పూయించవచ్చు. గచ్చిపోతే ఎంతకాలం ఉండదు తెలుసా? వాన కొరవనంతసేపు ఓకే, వడగళ్ళు పాడినంతసేపు ఓకే, వరద రానంతసేపు ఓకే. వరద వచ్చిందా పళ్ళను పడిపోద్ది. ఆ పడిపోయిన తర్వాత నువ్వు కనపడవు. అయ్యో మంచి సిస్టర్ గారు ఉండాలి నీ ఊర్లోనూ, లేరండి. ఏండి వరద వచ్చినప్పుడు కొట్టుకెళ్ళిపోయారండి. నేనంటాను, అర్ధాంతరంగా ముగించేయడానికి కాదు దేవుడికి ఇచ్చిన జీవితం. దేవునికి యోగ్యమైన విశ్వాస నిలయాన్ని నువ్వు నిర్మించుకుని ఆయనను ఆహ్వానించి అందులో ఆయన్ని పిలిచి నీవును ఆయన కలిసి విధు చేయడానికి దేవునికి ఇచ్చిన 80 సంవత్సరాలు. ఎవడైనా నేను తలుపు యొద్ద నుండి తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినేలా అతనితో నేను నాతో కూడా అతను కలిసి ఏం చేస్తాం? భోజనం చేస్తాం. ఇది కదా దేవునితో మనం అనుభవించవలసినటువంటి అనుభవాన్ని. దేవుడు నీ యొక్క ద్వారం ఎదుకు వచ్చి నిలబడి ద్వారం తట్టే సమయానికి గచ్చిపోతూ ఉన్నదైతే కూలిపోతావు. జాగ్రత్తమ్మా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట జకరియా గ్రంథం 13వ అధ్యాయం. జకరియా గ్రంథం 13వ అధ్యాయం ప్రారంభ వచ్చిన చదువును. చిన్న అధ్యాయం. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. ప్రియులారా, ఈ కడవరి దినాల్లో దేవుని పిల్లలమైన మనలో ఉన్న పాపమును చదవమ్మా. అపవిత్రతను పాపమును పరిహరించుకోవాలి. ఆమె చెప్పండి. అయ్యగారు కీర్తన రాస్తూ స్వంత బుద్ధితోనూ స్వంత శక్తితోనూ ఆయనను చేరుకోలేము. స్వంత బుద్ధి పని చేయకూడదు, స్వంత శక్తితో కూడా పని చేయకూడదు. నేనంటాను, మనము మన లోపలున్న అపవిత్రతను, మన లోపలున్న పాపాన్ని అలాగే దాచిపెట్టుకుని ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్ళి నిలబడితే దేవుడు నిన్ను బడా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తాడని ఆశపడతావేమో. ఆ పిలుపు నీకు కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును అనగా ఏడు చిగురు నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా కడగబడినటువంటి దేవుని పిల్లలమైన మనందరి కొరకు ఓట ఒకటి వచ్చిందట, జీవజలపు ఓట. ఆమేన్, ఆమేన్. బలిపీఠములో నుండి ప్రవహించుచున్న ఓట. ఆమేన్ చెప్పండి. నిత్య జీవము కలిగిన ఓట. ఆమేన్ చెప్పండి. ఈ ఓటలోనే నువ్వు కడగబడాలి. ఈ ఓటలోనే నీ పాపం పరిహారం కావాలి. ఈ ఓట చేత నువ్వు కడగబడితేనేమో రక్షించబడి మంచి యోగ్యమైన నివాసంలో ఉంటావు. ఒకవేళ ఇది మామూలులే అని అనుకుంటే పాపం పోదు, అపవిత్రత పోదు. నేనంటాను, పాపము అపవిత్రత ఉన్నంత కాలము పరిశుద్ధాత్మను నీలో పనిచేయనే చేయడు. జాగ్రత్త ప్రియులారా. దేవుని ఆత్మ నీలోని నివసించాలని దైవాత్మరమ్ము అని ఆహ్వానిస్తున్నామేమో మాట వరుసకు. నీలోనికి ఆత్మ రావాలంటే అపవిత్రత నీలో ఉండకూడదు, పాపం అనేది నీలో ఉండకూడదు. నేనంటాను, అపవిత్రత, పాపము ఈ రెండు మనుషుల్లో ఉన్న పరిశుద్ధతను రెప్పపాట్లు నాశనం చేసేస్తాయి. కట్టుకోవడం చాలా సంవత్సరాలు కడుతుంది ఇల్లు. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఇల్లు కట్టుకోవడానికి చాలా సంవత్సరాలు పడతాయి, కానీ కూల్చేయాలంటే ఈ మధ్యన మరీ ఈజీ అయిపోయింది. బుల్డోజర్ వస్తుంది, ఏమంటుంది దాన్ని, జేసీబీ వస్తుంది. దాని తొండ ఎలా కట్టుకున్నాడు, ఏమైపోతుంది? 3 సంవత్సరాలు కట్టుకున్నానండి ఇల్లు. ఎంతసేపులో పోయిందండి? 3 గంటల్లో అసలు అక్కడ ఏముండదు. నువ్వు అట్ట ఏలూరు సెంటర్కి వెళ్ళి ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చే టయానికి బజార్ చూసుకుని వచ్చేసరికి ఇక్కడ ఏముండదు. ఇల్లు ఉండాలి. కట్టింది 3 సంవత్సరాలే కానీ పడేసింది 3 నెలలు. పాపము అపవిత్రత ఉంటే రేపు వాన కురిసినప్పుడు, వడగండ్లు పడినప్పుడు, వరద వచ్చినప్పుడు, గొప్ప
కుప్పకూలిపోతావు, జాగ్రత్త. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, అవి పాపమును అపవిత్రతను శుద్ధిపరచుకునడానికి, వాటిని శుద్ధి చేయడానికి దేవుడట ఒక ఊటనిచ్చాడట. ఆ ఊట ఇది మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్ చెప్పండి, బాగా చెప్పండి. ఆ ఊట ఈ రోజు మనలను సిద్ధము చేయునుగాక. నన్ను సిద్ధము చేయమని నరుడు అడిగినా నేను తోడ్పడనా అని వాగ్దానం చేసిన పరమ తండ్రి ఆ ఊటలో నుండి మనలను ఈ రాత్రి పరిశుద్ధపరచునుగాక. చదువుకుందాం, తర్వాత వచ్చిన చదువు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు, ఆ దినమున విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకము రాకుండా దేశములో నుండి నేను వాటిని కొట్టివేతును, మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములో లేకుండా చేతును. ప్రియులారా, రాబోయే దినాల్లో ఈ ప్రవక్తలనే వారు, దేవునికి సంబంధించిన వారు, దేవునికి దూరం అయ్యేటువంటి వారు ఎవరు లేకుండా చేసేస్తానంటున్నాడు. చదువు. ఎవడైనను ఇక ప్రవచనములు పలుక పూనుకుని ఎడల, ఎవడైనను ఇక్కడ ప్రవచనములు పలుక పూనుకుని ఎడల వాని కన్న తల్లిదండ్రులు, వాని కన్నదండ్రులు, నీవు యెహోవా నామమున, వాని కన్న తల్లిదండ్రులే నీవు యెహోవా నామమున అబద్ధము పలుకుతున్నావే, నీవెక్కను బ్రతక తగదని, బ్రతకూడదని వానితో చెప్పుదురు. వానితో చెప్తారు. ఎప్పుడు జరుగుతుందో తెలుసా? అందరూ ఆత్మచేత నింపబడినప్పుడు. ఆమేన్ చెప్పండి. అందరూ ఆ ఊటలో కడగబడినప్పుడు. ఆమేన్ చెప్పండి. అందరూ ఆ ఊట యొద్దకు వచ్చినప్పుడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ రాత్రి నేను నమ్ముతున్నాను, మనందరము ఆ ఊట యొద్దనే ఉన్నాము, ఆ ఊటలోనే కడగబడుచున్నాం. చప్పట్లు గట్టి కొట్టి దేవుడు స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి దేవుని యొక్క ఊట అనబడిన దేవుని వాక్యము చేత కడగబడుచున్న వారులారా, దేవుడిచ్చినటువంటి ఆ బహుమానాన్ని అందుకోవడానికి ఈ రాత్రి మీరు సిద్ధపడి ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ దినమున వాడు ప్రవచనము పలుకగా వాని కన్న తల్లిదండ్రులే వాని పొడి చేస్తారు. ఎందుకో తెలుసా? అందరిలోనూ దేవుని ఆత్మ నివసించు కాలం రాబోతుంది. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. మీ అందరికి దేవుని ఆత్మతో నింపబడాలని ఆశ లేదా? ఆశ ఉంటే గట్టిగా చెప్పండి, కూడా దేవుని స్తుతిద్దాం. ఆత్మదేవుడు మనలో నింపబడును గాక. ఆత్మని ప్రియులారా, ఆత్మ అందరిలో ఉంటుంది కనుక ఏమండి, అందరికీ నిజం తెలిసినప్పుడు దూరం నుంచి వచ్చి కుక్కుడప్ స్టోరీ చెప్పేస్తున్నాడు అనుకోండి, యువతలో నవ్వుకుంటా ఉంటారు. ఇది తెలియదు అనుకుంటా, మనందరికీ తెలిసిందంతా ఇదంతా అబద్ధమని ఇప్పుడే వచ్చాడుగా తెలియక ఏదో చెప్పేస్తున్నాడని నవ్వుకుంటూ ఉంటారు కదా. రేపు పరిశుద్ధాత్ముడు అందరిలో నివాసం చేసినప్పుడు ఎవడైనా దొంగ ప్రవచనం కన్న కొడుకు చెప్పిన తల్లిదండ్రులకు పొడిచి పాడేస్తారంట. చదువు నాయనా. ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టి తమకు కలిగిన దర్శనములను బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని, ఇక మోసం చేయకూడదని వంగలు ధరించుట మానివేయుదురు. ధరించడం మానేస్తారు. వాడు నేను ప్రవక్తను కాను, బాల్యమున నన్ను కొనిన ఒకని యుద్ధ ఒకని యొద్ద బాల్యమునే నన్ను కొనుక్కున్న ఒక సేద్యగాడి యొద్ద పని చేయువాడినై ఉన్నాను, నేను పని చేసేవాడిని అని చెప్పుకుంటారట. శ్రమకాలంలో సో కాల్డ్ స్పిరిట్ ఫిల్డ్ గొప్ప కోళ్ళందరూ గట్టి శ్రమ రంగానే, బ్రదర్ మాకు అసలు ఇటువంటి ఏ సంబంధం లేదు, మేము ఆల్రెడీ వ్యవసాయదారి కుటుంబంలోంచి వచ్చాం, మాకు ఆల్రెడీ పొలాలు ఉన్నాయి, మేము ఆల్రెడీ బిజినెస్ చేసుకుంటున్నాం, మా బిజినెస్లు మాకున్నాయి, మా పొలాలు మాకున్నాయి. సేవకుడా, సేవ మాత్రమే నువ్వు చేయాలి. దేవుని పని మీద లేక దేవుని యొక్క పొలం దున్నే నాగటి మీద చేయి వేసిన వాడు దిక్కులు చూడకూడదు. దిక్కులు చూస్తే నీ కాళ్ళు చేతులు అందులో పోతాయి. నేనంటాను, చాలా మందికి ఒకవేళ ఉదాహరణగా పౌలు గారు పని చేసుకునే బ్రతికారు, ఆ రోజు అదే బ్రతికారు, ఇదే బ్రతికారు. నిజమే, వాళ్ళు పని చేసుకుని సేవ చేస్తారు, నిజమే. వారు పని చేసుకుని సేవ చేసినట్లుగా నువ్వు చేయగలుగుతున్నావా? మనకి ఎవరినో ఎగ్జాంపుల్గా తీసుకోవడం చాలా ఈజీ. వారిలాగా బ్రతకడానికి ఇష్టం లేదే. ఆయన నిజంగా పనిచేశాడు. మా ప్రాంతంలో ఎంప్లాయీస్ అండి, మా కేటీపీఎస్ మా దగ్గర కేటీపీఎస్, అందులో అందరూ ఎంప్లాయీ. 10,000 జీతం వచ్చినప్పుడు బాగుంది, 1000 రూపాయలు తెచ్చి బాగా వేస్తాం. 1,00,000 రూపాయలు జీతం అయినప్పుడే ఇవ్వడానికి కష్టం. 1000 కానుక పెట్టలేసి 9,000. పేదలకి బట్టలు, ప్రతి శుక్రవారం భోజనాలు, ఎవరికి కావాలి భోజనాలు, నీ బట్టలు లేనివాడు ఉన్నాడక్క. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వడానికి కష్టమైపోయి ఏం చేస్తారు తెలుసు,
కొద్దిగా చెప్పాలంటే ఎలాగా రాత్రి కాడే దేవుడు దర్శనం అవుతాడు. తెల్లారి సంచేసుకుని ఈయన కూడా తయారవుతాడు. వాళ్ళ వంశంలో 37 ఉన్నారు వెళ్ళంటాడు. కౌంట్ కూడా చెప్తున్నా. దశంభాగం చర్చిలో ఇవ్వాల్సి వస్తుందని ఉద్యోగంతో పాటు సేవ చేసేవారు. ప్రియులారా, వేరుగా భావించకండి. ఇవన్నీ కూడా రేపు ప్రభు యొక్క రాక కాలం ముందు బట్ట బయలుపోతాయి. వీళ్ళు అంటారంట, అబ్బాబా మాకేం సంబంధం లేదు, మా మీదకి రాకండి, మాట్లాడితే మేమే కనపడుతున్నామా? మేము ఎవరో ఒకనాడు వ్యవసాయదారు కుటుంబం, మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళం, మా పొలాలు ఉన్నాయి. ఎప్పుడో మా నాన్న ఎవరికో చెప్పాడు, ఆ పొలం మా ఊరితో జాగ్రత్త చూపించండి, మా ఊరికి చూపించమని చెప్పాడు. అందుకు నా దగ్గరికి వెళ్తానంటే పొలం చేసుకుంటూ పోతాడంట. మరి సేవ నిన్నే నమ్ముకుని నువ్వే దైవజనుడు అని, నువ్వు వస్తమైతేనే బాగైపోతానని నీ వెనకాల దీని లక్షల మంది ఏమైపోవాలి? జాగ్రత్త. కడవరి దినాల్లో ఇలాంటి విపత్తుకరమైన సంగతులు సంభవించబోతున్నాయి కనుక దేవుని పునాది అనబడిన, క్రీస్తు అనబడిన పునాది మీద నీ విశ్వాస గృహం ఎలా కట్టుకోబోతున్నావు? ఎలా కట్టుకున్నావు? ఒకవేళ కట్టుకుంటే అది స్థిరమైనదిగా, దేవుని నివాస యోగ్యమైన ఇంటినిగా మనము కట్టుకుందుము గాక. చదువునైనా నీ చేతులకు గాయములేమని వారు అడుగగా, ప్రియులారా, ఆ సమయంలో ఎవడైనా ఎదురుపడి ఏమయ్యా ఏంటంటే దెబ్బలంటే గాయాలంటే అడిగితే అంటానంట వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా, నన్ను ప్రేమించిన వాళ్ళ ఇంట్లో నేనుంటే నాకు కలిగిన గాయములను చెప్పును. ఎందుకు కలిగిన నీకు గాయాలంటే అబద్ధం మాట్లాడావు, అబద్ధ ప్రవచనం చెప్పారు, అందుకు తన్నారు నిన్ను. జాగ్రత్త. దేవుని వాక్యం బోధించే వారులారా, జాగ్రత్త వహించి బోధించాలి. చదువుకున్నా. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము. చిన్నవారి మీదే నేను నా హస్తము నుంచుదును. ఇదే యెహోవా వాక్కు. దేశమంతటా జనులలో 2 భాగములు వారు తెగవేయబడి చత్తురు. ప్రియులారా, రేపు ప్రభు యొక్క రాక సమీపమైన కాలమందు 2 భాగములు తెగవేయబడినట్లు వారు చత్తురు. 3వ భాగం వారు శేషింతురు. 3వ భాగం వారు శేషిస్తారు. శేషించిన భాగంలో మనమును ఉందము గాక. ఆమేన్ చెప్పండి. ఎందుకు గోల ఎదవుకోవాలండి? వాళ్ళతో పాటు పోతుగా అని అనుకుంటున్నావా? వాళ్ళతో పాటు పోతే రేపు తీర్పులో నిలబడతావు. తీర్పులో నిలబడితే నువ్వు మంచి చేస్తేనేమో జీవ పునరుద్ధానానికి, చెడు చేస్తేనేమో తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తావు. తీర్పులో సాధ్యమైనంత వరకు ఎంతో రక్షించాలని చూస్తారంట, కానీ చాలా మందికి దేవుని యొక్క ప్రేమ కనబడక, అబ్బే మాకు ఎలాగైనా పర్వాలేదు నిక్కరుసమేం అంటారంట, వారు అగ్నిలో పోతారు. జాగ్రత్త. 3వ భాగం ఉన్నదట. ఈ 3వ భాగం వారే శ్రేష్ఠులు. వీరికే శ్రమ. ఏ శ్రమ? చదువునాయన. నేను అగ్నిలో నుండి వెండిని తీసి ఆ 3వ భాగమును శుద్ధిపరచునట్లు, వెండిని తీసి శుద్ధిపరచును. అగ్నిలో వారిని వేసి వెండిని బంగారమును శుద్ధిపరిచినట్లు ఈ మిగిలి ఉన్న 3వ భాగం అనబడిన క్రైస్తవ విశ్వాస వధువు సంఘం అనబడిన మనలను శుద్ధి చేసి తీస్తాడట. బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును. అప్పుడు నీ మొర ఆయన ఆలకిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆమేన్. యెహోవా నా మొరను ఆలకించెను, తన వశాన నన్ను నిలవబెట్టును. అంటే దేవుని వశంలో నిలవబడేటువంటి ధన్య జీవనముగా మార్చబడదుము గాక. చదవండి. వీరు నా జనులని నేను చెప్పుదును. అప్పుడు నిన్ను గురించి దేవుడిచ్చే సాక్ష్యం ఏంటి తెలుసా? These are all people, my people. వీరు నా జనులు అని సాక్ష్యం ఇస్తారు. యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. అప్పుడు నువ్వు చెప్పవలసిన వారేం తెలుసా? ఆయనే మా దేవుడిని సాక్ష్యం ఇచ్చుదుము గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. అభిషేకమైన ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కడవరి దినాల్లో దేవుని గురించిన సాక్ష్యం ఇవ్వడానికి స్థిరమైన, బలమైన, శ్రేయస్కరమైన పునాది అనబడిన క్రీస్తు మీద నీ విశ్వాస గృహాన్ని సక్రమమైన, బలమైనటువంటి ఇండ్లుగా కట్టుకుంటే దేవుని గురించిన సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు నీకు జీవం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యంలో ఆయన అంటాడు, సువర్ణమును ఎలా శుద్ధి చేస్తారో తెలుసా? చదువుకుందాం.
నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ప్రియులారా, నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని చేత శుద్ధపరచబడుచున్నది కదా. శుద్ధిపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు, ఏ దేవుడైతే మనం ప్రత్యక్షం కావాలని కోరుకుంటున్నామో ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమగును. కలగడానికి కారణమవుతుంది. ఆమేన్ చెప్పండి. నీకు మెప్పైనా ఘనతైనా మహిమైనా దేవుని వలన మాత్రమే కలుగును గాక. అవ ఎంత బాగా చెప్ప పాటలు కదా నువ్వు. అయ్యి బాబు, నీ మాటలు కదంటే ఉబ్బుకోకూడదు, పగిలిపోతాను. హల్లెలూయా. నిన్ను ఎవరైనా పొగుడుతున్నారంటే నేను నీ వెనకాల గొయ్యి తెస్తున్నాను లెక్క. ఆమేన్ చెప్పండి. అన్నారు ఎంతసేపు ఆ బుడగలో ఊదినంతసేపు బాగున్నది, దాంట్లో గాలి ఎక్కువైతే ఏమవుతుందండి, పగిలిపో. నీకు మెప్పైనా ఘనతైనా దేవుడిచ్చే మహిమైన ఆయన మాత్రమే ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఆయన పరీక్ష కాలమందు, ఆయన పరీక్షలో శుద్ధిపరచబడినప్పుడు. ఆమేన్ చెప్పండి. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. కానగబడిన వాణిని దైవా, కానగబడిన వాణిని దైవా మానవునిగా చేయంగా. శ్రమలు పరమా శ్రమము చేసే, శ్రమలు పకారం శ్రమలే హారం, శ్రమలాత్మకు శృంగారం. శ్రమలు పకారం శ్రమలే హారం, శ్రమలాత్మకు శృంగారం. శ్రమల వల్లనే సకల స్వనీతి, శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవునుగానా. శ్రమల యందే సొల్లు ఏడుగుము, శ్రమల యందే కుళ్ళున ఏడుగుము. మరణాత శ్రమ వచ్చినప్పుడు సంతోషిస్తున్నాము అన్నవాళ్ళు చేస్తారు. పాపం హ్యాండ్ఫుల్ పీపుల్ మాత్రమే. శ్రమ వస్తే అసలు మామూలుగా దేవుడికి అర్థం కాదు మనం మాట్లాడే మాటలు. అమ్మో, ఇంత తిరుగుతుట్లు ఉన్నాయా, ఇన్ని మాట్లాడతాను నన్ను నొప్పించుకోకుండా దేవుడు కసకస ఇప్పుడు చెప్తాం మన దేవుడు. అంతేలే ప్రభు, తిరుగుతుంది దాన్ని మాత్రం ఏమున్నాయి. అందుకే ప్రభు రోజు శుక్రవారం కోసం ఉన్నాను, అందుకే కదా నాకు ఇష్టం. మంగళవారం కూడా నీ దగ్గర కూర్చుంటారు కదా ప్రభు, అందుకు నేను శ్రమ నాయన అంటే నువ్వేం చేస్తున్నావు? దేవుడిని కొడుతున్నావు. శ్రమల యందు సంతోషించే భాగ్యం ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆ ఓటలో నువ్వు శుద్ధిపరచుకున్నావు. ఆమేన్ గట్టిగా చెప్పండి. దేవుని వాక్యం అనే ఓటలో శుద్ధిపరచుకుందాము గాక. ఈ రాత్రి సువర్ణమును శుద్ధి చేసే అగ్ని ఎలాగున దానిలో ఉన్న మస్టును తీసివేస్తుందో, దేవుని ఆత్మానబడిన అగ్నిలో మనము శుద్ధిపరచబడి దేవేష్టుల మగుదుము గాక. ఆమేన్ చెప్పండి. అందుచేతనే ఆ మాట ఒకసారి చదువు నాయన. 7వ వచనం ఒకసారి చదువు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మీకు మెప్పును. ప్రియులారా, అగ్ని చేత మీరు ఎప్పుడైతే శుద్ధి చేయబడతారో ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంటాడంట, దీస్ ఆర్ ఆల్ మై పీపుల్, దీస్ ఆర్ ఆల్ మై పీపుల్ అని నిన్ను గురించి అందరికీ ప్రకటన చేస్తాడు. ఎవరుంటారు అక్కడ? నీకంటే నిత్య మహిమలో ఉండే దేవదూతులు ఉంటారు, కెరూబులు ఉంటాయి, షెరూబులు ఉంటాయి, పరిశుద్ధులు ఉంటారు. ఆదా మొదలుకొని ఈ రోజు వరకు అందరూ అక్కడే ఉంటారు. ఆమేన్ చెప్పండి. వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? పరదేశంలో ఉంటారు కొంతమంది, కొంతమంది నమ్మని వాళ్ళకి హేడేస్లో ఉంటారు,
నమ్మేదాకా వాళ్ళకి బాధలు తప్పు. అందరూ ఉంటారు, వాళ్ళందరితో చెప్తారట, ఇదిగో మా అబ్బాయి అండి, మా అబ్బాయి. మనం చెప్పమా, మనం పెళ్లికో చుట్టానికి వెళ్ళాం, నా కొడుకు గురించి చెప్తాను. ఎందుకని 7 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు ఇచ్చాడు కనుక. అడిగి నేను ఎవరండి ఇవ్వనండి, నా కొడుకు మా అబ్బాయి 7 years తర్వాత దేవుడు మాకు ఇచ్చాడు. మా అబ్బాయి మొన్న చెప్పంటే ఆడింకా యాక్షన్ మొన్న తలుపు అంటాడండి. అవతల బ్లాక్ బుజ్జి మాటలు మాట్లాడితే నీకు ఎంత సంతోషమే. రేపు నిన్ను గురించి దేవుడు దేవదూతలు చెప్తారట, హే మా పిల్లలు చూసావంటే దేవదూతలు ఆశ్చర్యపోతూ ఉంటారంట. వీడు కదా మొన్న దేవుడికి వ్యతిరేకంగా చేసినాడు, ఈ రోజు అయిపోయి మంచుడంటే దేవుని యొక్క ఓటలో మనం శుద్ధిపరచుకున్నాం కనుక దేవునికి ఇష్టం అయిపోయాం. చెప్పండి కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఓటలో శుద్ధిపరచబడుకుంటే చాలు. దేవుడి నీకు ఘనత, దేవుడి నీకు మెప్పు, దేవుడి యొక్క మహిమను నీకు ఇచ్చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆయన మహిమకు ఘనతకు అర్హుడు. ఆమేన్ చెప్పండి. పాడదామా అన్న, ఒకసారి పాడదామా? మహిమ ఘనతకు ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా.